Sir, thank you, sir. Thank you so much. Lakshman, sir, I'm so happy to see you here. More power to you, sir. థ్యాంక్ యూ అండి. అండ్ ఇంకొక చిన్న విషయం చెప్పాలి మీ అందరికీ కూడా. మనం నార్మల్ గా ఎప్పుడు మనం ప్రాక్టీస్ సెషన్స్ కానీ ఆది సార్ సెషన్స్ లో అందరం ఉంటాము, అందరం ఒకరినొకరు చూసుకుంటాము. వి అప్రిషియేట్ ఈచ్ అదర్, రైట్? కానీ అసలు ఒక్కరోజు కూడా రాకుండా ఇప్పటి వరకు 5M అచీవర్స్ లో ఒక్కరోజు కూడా రాకుండా ఉన్న వాళ్ళు ఎవరంటే ద ఫస్ట్ ప్లేస్ పవన్ వర్మ అండ్ ద సెకండ్ ప్లేస్ ఇస్ రాజేశ్వరరావు. వీళ్ళిద్దరు నాకు ఫీడ్‌బ్యాక్ కూడా పెట్టారు. ఇందులో హైలైటే అది. మనం అందరూ చూసుకున్నప్పుడు ఫీడ్‌బ్యాక్ పెట్టడం వేరు. పవన్ వర్మ, ఆర్ యూ దేర్ పవన్ వర్మ? మిస్టర్ పవన్ వర్మ? అందుకే నేను ఎప్పుడు చెప్తుంటాను, నాకు యూఎస్ లో వాళ్ళు కాల్ చేస్తారు. యూఎస్ లో సార్ మీరు ఎట్లా చూడాలి సార్, మీకు మార్నింగ్ 5 అంటే మాకు ఆఫీస్ అది. ఐ సెడ్ మై 5 AM కుడ్ బి సమ్ టైమ్ ఆఫ్ యూ, బట్ యూ సెట్ సమ్ టైమ్. ఏదైనా కూడా యూ హ్యావ్ టు బి వెరీ మెటిక్యులస్. ఇట్ ఈస్ నాట్ 5 AM అండి. 5 AM ఐ క్రియేట్ మై 9 PM యాజ్ మై 5 AM. హౌ మెనీ ఆఫ్ యూ నో దిస్? నార్మల్లీ నా లైఫ్ లో ఒక 3 years బ్యాక్ ఎలా ఉండదంటే 8:30 is మై పీక్ లో పెర్ఫార్మెన్స్. So by the time I feel exhausted, by the time I feel painful, by the time I just relax, by the time I just ready to sleep or non-work. But now I made it my 8 PM is my 5 AM. So maybe ఇప్పుడు నా ఎనర్జీ లెవెల్స్ మీకు తక్కువ అనిపించవచ్చు. బట్ ఇఫ్ యూ సీ మీ at 8 PM, for me that is 4:30 in the morning. I set it my mental clock like that. That is how I could able to take time. I work, I started 8:30, 9:30, 10:30, 12:30. Now my sleeping time sometimes went up to 1 PM, 2 PM. That's only the time I can spend. Otherwise, no time at all. I have to work from 8 to 8 PM. So then how can I work? Then only one thought come to me is make this time useful. After 8. In that I miss so many personal things. I'm missing my family time. I'm missing my kids' study time. I'm missing my personal things, but equally or better than that are serving. So అందుకని మీరు కంగారు పడకండి. మీకు టైం లేకపోతే రాజేశ్వర్ గారు బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. ఆయన ఒక క్లాస్ అటెండ్ అవ్వకుండా దిస్ మచ్ ఆఫ్ అవేర్నెస్ ఉంది అంటే ఇట్ ఈస్ పాసిబుల్. అందుకే మనం చెప్తున్నాం. నాకు ఎవరైనా ఫోన్ చేస్తారు ప్రాబ్లం ఉందంటే అమ్మ ఈ లింక్ తీసుకొని ఆ లింక్ చూడండి. రవీంద్ర గారికి వారానికి 3 మెయిల్ చేసి పంపిస్తాను, సార్ వీళ్ళకి యాక్సెస్ చేసేయండి. I don't even think. They come and call me something, sir ila undi. Then I said, you watch these videos. Then come back to me. ఎందుకంటే నేను చెప్పాలంటే నెవర్ ఎండ్. ఒక గంట చెప్తే అవ్వదు, 2 గంటలు. మీకు ఒక బేస్ ఉండాలి ఈవెన్ టు అండర్స్టాండ్ అండ్ ప్రోగ్రెస్. అందుకని వి ఫీల్ వాళ్ళు ఎవరో కూడా మనకు తెలియదు. ఒకరు యూఎస్ నుంచి కాల్ చేస్తారు, ఒకరు మలేషియా నుంచి కాల్ చేస్తారు, సార్ ఇట్లా ఉంది ఎట్లా చేయాలి. ఐ సెడ్ టేక్ దిస్ యాక్సెస్ అండ్ అబ్జర్వ్. మీరు మొత్తం చూసిన తర్వాత నాకు కాల్ చేయండి. I said only one thing, set some time, maybe at 7 PM for you, or 9 PM for you, or 5 AM for you, anytime. Set one time and watch with a complete dedication. ఎందుకంటే ఈ సబ్జెక్ట్ మన లోపలికి వెళ్ళదండి, అటు ఇటు చేస్తే వెళ్తే వెళ్ళేది కాదు. ఇది దానికి వచ్చిన కమిట్మెంట్ కావాలి. ఆ కమిట్మెంట్ తో చేయండి. చేసిన తర్వాత చాలా మంది హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు యూఎస్ లో మనకు సంబంధం లేదు, యూఎస్ ఎక్కడుంది, మనం ఎక్కడ ఉన్నాం. నా లైఫ్ కంప్లీట్ గా మారిపోయిందని చెప్పి యూఎస్ పార్టిసిపెంట్ చాలా మంది ఉన్నారు. సో ఇన్ ఏ వే ది సబ్జెక్ట్, ది నాలెడ్జ్ హ్యాస్ ద పవర్ అండి. నాలెడ్జ్ హ్యాస్ ద పవర్. అది మీరు యూజ్ చేసుకుంటే మీకు యూజ్ అవుతుంది. కాబట్టి ఏదో టైంలో యూజ్ చేయండి అండ్ యూజ్ ఇట్. ఎస్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే, నౌ మన పార్టిసిపెంట్స్ అందరికి ఒక చిన్న ఏవి చేసి పెట్టారు కిరణ్ కుమార్ గారు. లెట్ us వాచ్ దట్ ఏవి. మిస్టర్ రవీంద్ర, is that ready? Yes, ma'am. Once Yes. again, please 1 minute engage చేయండి. Okay. Today we have 48 strength అండి. So we are all blessed. We are all very blessed. అందరికి చాలా సార్లు ఫోన్లు చేసాం, మెసేజెస్ పెట్టాం. నిన్న ఈవినింగ్ భీమన సార్ ఫోన్ చేశారు, మేడం రేపు కదా ఐ జాయిన్ అని. సో దట్స్ ద స్పిరిట్. ఆ ఫస్ట్ బ్యాచ్ లో ఉన్న వాళ్ళకి ఇంకా స్పిరిట్ ఉంది. వెరీ హ్యాపీ టు సీ. కొంతమందికి కొన్ని కారణాల వల్ల రాలేకపోతున్నారు. పర్సనలీ ఐ నో దట్ వీ కుడ్ ఏబుల్ టు అండర్స్టాండ్. సో బట్ వీలున్నంత వరకు మనం అందరం కూడా 5M లో కనెక్ట్ అవ్వాలి అనుకుంటున్నాను నేను. అందరూ అవుదాం. And I have definitely I need to appreciate a special person, Tejashree, technical coordinator for batch 2. అంత చిన్న ఏజ్ లో సచ్ డెడికేటెడ్ పర్సనాలిటీ అని చెప్పాలి నేను. Yes, more power to you, ma'am. Tejas.
More power to you. Tejas and more power to you, madam. More power to you, Teja madam. Yes. No. సో ఒకసారి మోర్ పవర్ టీమ్ అందరూ ఒకసారి తేజస్వి చెప్పండి, తేజస్వి చెప్పండి. Teju, more power to you, Teju. More power to you, ma'am. More power to you, ma'am. Yeah, madam. More power to you, Teja madam. అమేజింగ్. మనకు సెకండ్ బ్యాచ్ లో 100 మంది జాయిన్ అయినప్పుడు లైఫ్ ఛాలెంజ్, అదే చెప్తున్నాను, ఛాలెంజెస్ వస్తూనే ఉంటాయండి. ఛాలెంజెస్ లేకుండా అది లైఫ్ కాదు. అందుకే నేను ఎప్పుడు ఐ విల్ ట్రై టు గివ్ ఛాలెంజెస్ అట్ ద సేమ్ టైం గివ్ ఎబిలిటీ టు ఫేస్ ఇట్. యా, At the same time, దాన్ని ఫేస్ చేసే ధైర్యం ఉండాలి. మనం సెకండ్ బ్యాచ్ స్టార్ట్ చేసినప్పుడు నో బడీ ఈస్ ఫ్రీ. రవీందర్ సార్ ఈస్ ఫ్రీ, బిజీ. ఐబిఆర్ సార్ ఈస్ బిజీ. ఓకే, తేజ ఈస్ ఆల్సో బిజీ. Everybody is busy. We see that 3-4 people will back and support, but unfortunately everybody was busy. Nobody was free. ఎలా చేయాలి అనుకున్నాను. దెన్ తేజ స్టూడ్ అప్. సార్ నేను ఉన్నాను, మీరు చేయండి, ఐ విల్ డూ ఇట్. సో అట్లా మనకు సెకండ్ బ్యాచ్ హెస్ స్టార్టెడ్. సో బ్యాక్ ఎండ్ లో చాలా ఇష్యూస్ ఉంటాయండి, బట్ వీ నెవర్ ప్రెసెంట్ ఇట్. అనవసరం అయినా అనుకోవడం కూడా. ఏదో మనం పని చేస్తుంటే ఏదో ఛాలెంజ్ వస్తుంటది, అన్వాంటెడ్, అన్నోయింగ్ గా. అంత బాగుంది అనుకుంటే ఈరోజు ఏం లేదనిపిస్తుంది. ఒక్కోసారి ఎవ్రీథింగ్ ఈస్ కొలాప్స్ అనిపిస్తుంది. అరే మనం ఇన్ని రోజులు చేసి ఇది కూడా మనం సెట్ చేసుకోలేకపోయాం అనిపిస్తుంది. దట్స్ ఆల్ ఓకే. దిస్ ఆర్ ఆల్ ఛాలెంజెస్. ఓకే, సో తేజ, థ్యాంక్ యూ సో మచ్ నాన్న, థ్యాంక్ యూ సో మచ్. thank you so much, Teja. ఎవ్రీబడి ఈస్ డూయింగ్ కంప్లీట్ డెడికేషన్. లేకపోతే రోజు 4:30 లేసి మీకు ఇది ఆన్ చేయాలంటే కొంత కమిట్మెంట్ లేకుండా చేయలేమండి. అండ్ వీఆర్ నాట్ పేయింగ్ ఫర్ ఎనీథింగ్, వీఆర్ నాట్ గివింగ్ ఎనీథింగ్ ఇన్ రిటర్న్. దట్ ప్యూర్లీ హెల్పింగ్ all of us. Yeah, so thank you ma'am, thank you so much. Ravindra sir was a clap cheyandi. Because of him at least 5 first batch has set up so nicely. It is ikkada jarigindi edaina kuda beyond my imagination. Nenu kontavaraku aalochinchanu. Ikkada mana mundu present ayindi beyond my thoughts undi. Ipudu Lakshmi Durga garu ikkada unnarante even I don't know, I need one person I know who can be like moderate, who can take care of everybody, because everything I cannot do. I can only come 5:30, I can leave at 6:30. That much I can do. Beyond this, I don't know anything. If I go there, I will not do anything. I miss so many other things. But Supreme is very conscious. Supreme is very helpful. Supreme is so lovable. All like-minded people will come and support. So Lakshmi Durga and personality, second batch coaches are kids. Mature like anything. Last week practice sessions, ivanni chustunna ante it's a selfless service. ఒకవేళ ఆమె లేకుంటే ఎలా ఉంటుంది? ఇప్పుడు ఆ పిక్చర్ నేను ఇమాజిన్ చేసుకోలేదు. డాక్టర్ పోలా గారు అమేజింగ్ అమేజింగ్ అమేజింగ్. ఎవరు లీడ్ చేస్తారంటే దే కేమ్ ఫార్వర్డ్ అండ్ దే సెడ్ వి డూ దిస్ సార్. అండ్ దే ఆర్ వెరీ బిజీ. Especially Lakshmi Durga madam, especially Lakshmi Durga madam, ఆవిడికి చాలా రోజులు ఒంట్లో బాగలేదు సార్. అస్సలు నాట్ ఎట్ ఆల్ పాసిబుల్ టు హెర్, టు బి ఫ్రాంక్. ఈవెన్ దెన్ షీ అటెండెడ్. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ యూ మేడం, టు బి ఫ్రాంక్. So sometimes నాకు 4:30 అయితే నిద్ర పట్టట్లేదండి. She used to sleep like anything, but now at 4:30 she's alarm is ringing biologically, not physical. Yeah, so she's wake up ఎప్పుడు 5 అవుతుంది. మళ్ళీ నేను ఒక నిమిషం లేట్ అయితే కాల్ చేస్తే సార్ మీరు ఉన్నారా లేరా ఏంటి. సో దిస్ ఆల్ లైక్ దిస్ సెల్ఫ్ అండ్ సెల్ఫ్. అందుకే చెప్తున్నాను, డోంట్ గెట్ మోటివేషన్ ఫ్రమ్ అదర్స్ మోటివేషన్ ఒక స్థాయిలో ఆపేసేయాలి. Gampa sir will motivate you, Pattavi sir will motivate you, Impact will motivate you. That motivation initially okay. In the lifelong, నాకు ఆది సార్ చెప్తేనే ఫోన్ చేస్తాను, నాకు ఆది సార్ పట్టించుకోలేదు కదా నేను చేయనంటే, దెన్ యూ నెవర్ ప్రోగ్రెస్. అది కాదు నా ఇంటెన్షన్. మనం వి గివెన్ నాలెడ్జ్ అండ్ అవేర్నెస్, దాన్ని తీసుకొని మనం ముందుకు వెళ్ళాలి. సో అది జరగాలంటే సెల్ఫ్ మోటివేషన్ కావాలి. ఎప్పుడు మీరు ఇక్కడ అనుకోకండి, నేను చూస్తాను ఇప్పుడు నరేంద్ర సార్ ఉన్నారండి, గంపా సార్ పని చెప్తే టు ఆది ఇట్ ఈస్ డన్. గంపా సార్ నాకు పని చెప్పిన తర్వాత ఆయన అనుకోవాల్సిన అవసరం జరుగుతుంది, ఇట్ ఈస్ డన్. ఎందుకు నేను చేస్తాను నాకు తెలియదు. ఐ గో బియాండ్ ఎక్స్ట్రీమ్. అంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ హ్యూమన్ సిట్టింగ్ ఇన్ మై ప్లేస్, స్టిల్ ఐ డూ దట్. ఎట్లా చేస్తాను నాకు తెలియదు. నరేంద్ర సార్ నాకు పని చెప్తారు, ఆ పని అయిపోద్ది బాబు, మనం మైండ్ పవర్ చేయాలి, 100 మంది వస్తున్నారు, అందరికి ఒకటే సెంటెన్స్ ఉంటుంది. ఐ డూ బియాండ్ హిజ్ ఇమాజినేషన్. ఆయన అసలు దాన్ని ఇమాజిన్ కూడా చేసుకోవడం కష్టం. యూ డూ ఇట్. దట్ కమ్స్ ఫ్రమ్ ద సెల్ఫ్. అంటే మనం పని చేస్తే ఇలా చేయాలి, దిస్ మై స్టాండర్డ్. నేను ఆయన స్టాండర్డ్ లో పని చేయను, ఆయన చేస్తే ఎలా చేస్తున్నా తెలియదు, బట్ ఐ హ్యావ్ సమ్ స్టాండర్డ్ టు డూ వర్క్. సో అటువంటి ఒక సెల్ఫ్ పర్సనాలిటీ డెవలప్ చేయండి. దెన్ దీంట్లో ఉన్న ఒక చిన్న మనందరం ఏంటంటే ఒక సెల్ఫిజం అండి. సెల్ఫిజం పక్కన పెట్టండి.
రేపు పొద్దున మీకు ఇటువంటి ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ అవుతుంది. నాకు ఎలా క్రియేట్ అయింది, గంప సార్కి ఎలా అయింది, నరేంద్ర సార్కి మీకు అవుతుంది, ఎందుకు అవ్వదు? దెర్ ఆర్ పీపుల్ రెడీ టు వర్క్ విత్ యూ, దెర్ ఇస్ సిస్టమ్ సెట్ ఫర్ యూ. కానీ దానికి మనం చేయాలి. మనందరం ఏంటంటే నాకు ఇస్తే నేను చేస్తే, ఎవరు ఇవ్వాలి? నువ్వే క్రియేట్ చేయాలి. ఇట్స్ అ క్రియేషన్ అండి. అగైన్ ఆ క్రియేషన్లో మీరు ఉండాలి బలంగా. ఆ క్రియేషన్ ఎక్కడి నుంచి వస్తుంది? మీరు చేస్తుంటే వస్తుంది. చూస్తేనో, పుస్తకాలు చదివితేనో, లేకుంటే అనుకుంటే పాసిబిలిటీ ఉంది. కాకపోతే మీరు యాక్షన్ ద్వారా క్రియేట్ చేసినంత ఫాస్ట్గా దాన్ని క్రియేట్ చేయలేరు. కాబట్టి ఆ లిమిటెడ్ ఏదైనా ఉంటే, చాలా మందికి నేను చూసేది ఏంటంటే, సార్ నాకేం వస్తుంది సార్, మాకేం రాదు కదా సార్. అది చాలా చాలా చిన్న లిమిటెడ్ ఆలోచన అండి. దాంట్లో వాస్తవం లేదు. మీరు చేస్తున్నాడు, 1 సంవత్సరం చేయండి ఎఫర్ట్లెస్గా. ఎటువంటి ఆది కాకపోతే ఆది ప్లేస్లో ఇంకొక ఆయన వస్తాడు. డోంట్ ఎక్స్పెక్ట్ విన్ ద సేమ్ పర్సన్. మళ్ళీ నేను ఎప్పుడు ఒక లాజిక్ చెప్తుంటాను, సో నేను ఆదికి సార్ పనిచేశాను, మళ్ళీ ఆది సార్ మీకేం పని చేయడు. అది మీకు నాకేదో రుణం ముందు అయిపోయింది, బట్ మీకు ఇంకో పర్సన్ వస్తాడు మీ లైఫ్లో. బికాస్ యూనివర్స్ ఈజ్ వర్కింగ్ ఫర్ యూ. మేబీ మీకోసం నేను పనికిరాను, అందులో కూడా మళ్ళీ చెడేం లేదు. యువర్ గోల్స్, యువర్ ఎందుకంటే ఆదికి అన్ని స్కిల్స్ ఉండవు, అది కొన్నే ఉంటాయి, అది కొన్నే చేయగలరు. కానీ మీ పర్పస్, మీ గోల్స్, మీ అంబిషన్ తీసుకెళ్ళడానికి మీకు కావాల్సిన పర్సన్ ఒకటి ఉంటాడు, ఆయన వస్తాడు మీ లైఫ్లో. సో బిలీవ్ ఇన్ యూనివర్సల్ పవర్. అందుకే చెప్తాను, ఏదైనా మిస్ ఇప్పుడు ఆది సార్ అని పట్టించుకోవట్లేదు, డోంట్ వరీ. యూ అండ్ మీ, ఇట్ డజంట్ వర్క్, బట్ ఫర్ యూ దెర్ ఇస్ సంథింగ్ ఎల్స్ బిగ్గర్, విచ్ ఇస్ బెటర్, విచ్ ఇస్ సింప్లర్. అది సుప్రీం తెలుసు, నీకు నాకు తెలియదు. నువ్వు అనుకుంటా ఏంటి అని నన్ను పట్టించుకొని ఉంటావు, కానీ నేను అవసరం లేదన్న విషయం నీకు నాకు తెలియదు. ఆయన 3% తెలుసు, ఆయన ఇస్తాడు మన లైఫ్లో. కాబట్టి దేన్ని జడ్జి చేసుకోకండి, దేన్ని క్రిటిసైజ్ చేయకండి, దేన్ని అండర్ ఎస్టిమేట్ చేయకండి. బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, బిలీవ్ ఇన్ సుప్రీం, ఎవ్రీథింగ్ విల్ సెట్. రైట్, తేజ గారు ఏదో హ్యాండ్ రైజ్ చేశారు మ్యామ్. హ్యాపీ మార్నింగ్ అండి అందరికి. ఎస్ మ్యామ్. సో ఇవాళ ఐ వాంట్ టు థ్యాంక్ ఫ్యూ పీపుల్ ఇన్ మై లైఫ్. అందరి ముందు ఫస్ట్ థింగ్ వచ్చేసి మా డాడీ. ఇంపాక్ట్ చిన్నప్పటి నుంచి వీడియోస్ చూస్తున్నాం, బట్ ఎలా అప్రోచ్ అవ్వాలి అనేది ఆయనకి తెలియదు. సో ఫైనల్గా ఆయన ఎలా జాయిన్ అవ్వాలి అని తెలుసుకొని ఆయన జాయిన్ అయ్యి, ఆయన TTWS ఎక్స్పీరియన్స్ అయ్యి నన్ను జాయిన్ చేసి, ఆది సార్కి నన్ను పరిచయం చేసి, అండ్ ఇట్స్ అ వెరీ లాంగ్. ఆల్రెడీ నాది ఇంపాక్ట్లో 1 year ఫినిష్ అయిపోయింది. అంటే ఏంటి, గ్రోయింగ్ స్టేజ్ కదా నాది. ఐఎమ్ బికమింగ్, అంటే టీనేజర్ నుంచి అడల్ట్ అవుతున్న ప్రాసెస్లో ఐ వాజ్ విత్ ఇంపాక్ట్. సో ఇట్స్ అ గ్రేట్ బ్లెస్సింగ్ అండి. అండ్ ఐ వాంట్ టు టెల్ దిస్, అండ్ ఐ విల్ బీ టెల్లింగ్ దిస్ ఏంటంటే, ఆది సార్ ఒక 10 members ఒక టీమ్ ఫామ్ చేశారు, ఆది గురు టీమ్ అని. సో ఈ టీమ్ ఫామ్ చేసినప్పుడు ఐ వాజ్ లైక్, నేను ఒక్కదాన్ని చిన్నపిల్లని, లోపల ఫీలింగ్ ఉండేది, చిన్నపిల్ల చిన్నపిల్ల చిన్నపిల్ల, నాకు ఆపర్చునిటీస్ వస్తాయా అని. బట్ ఈ పీపుల్ ఎలా ఉన్నారంటే, దే ఆర్ వెరీ ఇన్స్పైరింగ్. ఒక్కొక్కళ్ళ నుంచి ఒక్కొక్క ఆస్పెక్ట్ అండి. ఇప్పుడు మా డాడీ ఉన్నారు, ఫాలో బ్యాక్. విజయలక్ష్మి మ్యామ్ ఉన్నారు, ఆవిడ డెడికేషన్ వేరే లెవెల్లో ఉంటుంది. అండ్ స్పెషల్గా చెప్పాలంటే రవీంద్ర అంకుల్, యాక్చువల్గా మేమందరం ఎలా అంటే నైట్ 12 వరకు, 1 వరకు, 2 వరకు వర్క్ చేసుకొని పొద్దున్న లెగాలంటే అది ఏదో ఒక బాధ అనమాట. ఇంకా బెడ్లోంచి అది లెగలేము ఇంకా. అట్లా ఉన్న పొజిషన్లో రవీంద్ర అంకుల్ ఫస్ట్ బ్యాచ్ తీసుకొని తను లేచేవారు. అంటే అర్లీగా, అందరికంటే ముందు లెగాలి కదా సెషన్ ఆన్ చేయాలంటే. నేను ఇంకా రవీందర్ సార్ లేస్తున్నారు కదా అని చెప్పి తను నన్ను ఇన్స్పైర్ చేశారు లెగాలి అని. సో అట్లా లెగడం, నేను చిన్నప్పటి నుంచి ఐ హ్యావ్ ది స్టాటిక్ మైండ్ సెట్ దట్ నేను 5 o'clockకి లెగను, నాకు మూవీస్ చూడడం నచ్చదు. దిస్ వాజ్ మై స్టాటిక్ మైండ్ సెట్. అంటే నా 20 years ఐ వాజ్ కీప్ టెల్లింగ్ దిస్ థింగ్స్ నాకు నేను. బట్ ఇప్పుడు 5 AM జాయిన్ అయ్యాక అందరిలో ఏ చేంజ్ వచ్చిందో నాకు తెలియదండి. బట్ నాలో మాత్రం ఐఎమ్ ఏబుల్ టు వేకప్ ఎట్ 5. డెఫినెట్గా వేకప్ చేస్తున్నా. ఏవైతే నేను ఇది అవ్వదులే, ఇది అవ్వదు అనుకున్న పనులన్నీ నేను మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేసి ఐఎమ్ ఏబుల్ టు డూ ఇట్ సక్సెస్ఫుల్లీ. సో ఐ హ్యావ్ టు అప్రిషియేట్ ఎవ్రీ వన్ అండి. మా ఆది సార్ ఎవరైతే 10 members అని మెన్షన్ చేస్తారో, దే ఆర్ ఆల్ అమేజింగ్ టీమ్. అండ్ చెప్పాల్సింది ఏంటంటే, అందరూ స్క్రాచ్ నుంచి స్టార్ట్ అయ్యారు, అందరూ మెల్లమెల్లగా నేర్చుకుంటున్నారు అండ్ దే ఆర్ వర్కింగ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి లక్ష్మీ దుర్గా మ్యామ్, యు ఆర్ ఆసమ్ మ్యామ్. అసలు మీరు మాట్లాడుతుంటే పొద్దున ఇట్లా నిద్రమత్తు ఉంటుంది కదా, అది ఇట్లా వెళ్ళిపోయి చాలా ఫ్రెష్ అయిపోతాం. అండ్ ఆది సార్ ఆది సార్ అనే ఒక పర్సన్ నా లైఫ్లోకి రాకపోయి ఉంటే, ఈ టైంకి ఐ యూస్ టు డూ ఆల్ అదర్ యాక్టివిటీస్. లైక్ ఏవో చేస్తూ ఉండేదాన్ని. అంటే అంటారు కదా,
పీపుల్ కాంట్ బి యాక్షన్‌లెస్. ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక టైంలో ప్రతి యాక్షన్ చేస్తూనే ఉంటారు. నేను ఏదో పని చేస్తున్నదాన్ని. యూ మేడ్ మై టైమ్ సో ప్రొడక్టివ్ దట్ నలుగురికి నేను కాంట్రిబ్యూట్ చేయగలుగుతున్నాను. నలుగురి కాడ నుంచి నేర్చుకోగలుగుతున్నాను. చాలా ఇన్‌స్పిరేషన్ వస్తుంది. వీళ్ళందరూ ఎలా అంటే చాలా సక్సెస్‌ఫుల్ పీపుల్ అండి. వాళ్ళ ప్రొఫెషనల్‌గా దే ఆర్ వెరీ గుడ్. సో నాకొస్తుంది. ఐ హావ్ టు డూ ఇట్. ఇంకా నాకు 20 ఇయర్స్‌కి ఇట్స్ లైక్ వామ్మో! ఇంకా చాలా అచీవ్ చేయాలి. ఐయామ్ ఎనకాల పడిపోతున్నా అనే ఫీలింగ్‌తో ఐయామ్ గోయింగ్ రియల్లీ వెల్ విత్ మై లైఫ్. సో ఇదంతా అవుతుందంటే ఐ హావ్ టు రియల్లీ థాంక్ యూ ఎవ్రీవన్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్. పోలా సార్, థాంక్ యూ సార్. మీరెప్పుడు నా ఎనర్జీ లో అయినా సరే యూ గేవ్ దట్ పుష్. థాంక్ యూ సో మచ్ సార్. Thank you, Amma. Thank you very much. Keep థ్యాంక్ యూ సో doing. మచ్ డియర్. God థ్యాంక్ యూ bless సో you. మచ్. Thank you, God bless Teju. you. More power to you. See, అదే నేను చెప్పాను పవర్ అంతా ఇందులో మాటల్లో కనిపించేసింది తేజ, మీ పవర్ అంతా. ఇప్పటి వరకు కూడా సైలెంట్ గా చక్కగా మాట్లాడిన అమ్మాయి ఇప్పుడు నవ్వుతూ నవ్వుతూ ఎంత పవర్ కనిపిస్తుందో. ఎక్సలెంట్ స్పీచ్, నిజంగా చాలా బాగా చెప్పారు తల్లి. మోర్ పవర్ టు యూ. థాంక్ యూ మ్యామ్. థాంక్ యూ ఎవ్రీవన్. సూపర్ అండి, సూపర్ అండి. సో దిస్ Thank ఇస్ you. గ్రేట్నెస్. సో అందరూ నేను చూసిన ప్రతి ఒక్కరు, రవీందర్ హెస్ అ డిఫరెంట్ పర్సన్ టుడే, చక్రి ఇస్ అ డిఫరెంట్ పర్సన్, నార్గోని శ్రీనివాస్ ఇస్ అ డిఫరెంట్ పర్సన్, తేజ ఇస్ అ డిఫరెంట్ పర్సన్. సో దాన్ని హోల్డ్ చేయకండి. నేను అదే చెప్తాను, మనము ఎంత ఐడెంటిటీ హోల్డ్ ఉంటుందంటే నేను ఇంతే, నేను అంతే, నేను అట్లనే ఉంటాను, నేను ఇట్లనే. ఐ బ్రింగ్ సమ్ ఫ్లెక్సిబిలిటీ ఇన్ యువర్ థాట్స్. ఒకసారి మార్పు చూడండి. ఎప్పుడు ఒకటే చెప్తాను, మీకు నష్టమైన ఒక 6 నెలలు ప్రయత్నం చేయండి. నచ్చకపోతే మళ్ళీ మీ ఒరిజినల్ నేచర్కి వెళ్ళండి. దట్ ఈస్ ఆల్రెడీ విత్ యూ. బట్ మార్పుని ఆస్వాదించండి, మార్పుని కోరుకోండి. ఎందుకంటే ఎక్కడ ఏముందో మనకు తెలియదు. దాన్ని ఒకసారి ఎక్స్పీరియన్స్. ఇప్పుడు అదే ఫైన్ క్లబ్ నేను ఒకటే చెప్తాను, మీరు 6 months చేయండి. నష్టం లేకపోతే సార్ నాకు ఇది వద్దు సార్ నా లైఫ్లో అని చెప్పండి. బట్ ఫస్ట్ టేక్ దట్ యాక్షన్ ఫర్ 6 months. మనం అందరం తిరిగి చెప్తాం, అది వేస్ట్, ఇది వేస్ట్, అక్కడ ఏముంటుంది, ఇక్కడ ఏముంటుంది, అదేంది, ఇదేంది, మీకు టైం లేదా, మీరు ఇట్లా, మీరు దానివల్ల ఏం రాదు. బికాస్ యూఆర్ నాట్ సీయింగ్ ఇట్ ఆల్, యూఆర్ నాట్ ఎక్స్పీరియన్సింగ్, దెన్ గివింగ్ భాషణ. సో ఎక్స్పీరియన్స్ ఇట్, దెన్ say it. We're ready to listen you. We're ready to transform. We're ready to understand. We're ready to modify. We're ready to change. Yeah. So experience around. Let experience it. Thank you, sir. Ravindra sir, is he ready? Yes, ma'am, it is ready. Yes. Yes. Others, please mute అండి. Yeah, something technical problem happened, madam. I'll see. Yes, please engage. ఓకే. సార్ చూస్తుంటారు. ఈలోగా ఇంకొక సర్ప్రైజ్‌గా పోలా సార్ ఉన్నారా మీరు? యెస్. Yeah, yeah. Yes, ma'am. ఓకే. ఇప్పుడు Coming. Came the light. All lights begin in the darkness. We're all moving towards the light. Come, step with me on this journey of a lifetime. ఒకటే జననం, ఒకటే మరణం, ఒకటే గమనం, ఒకటే గమ్యం. గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు. బ్రతుకు అంటే గెలుపు, గెలుపు కొరకే బ్రతుకు. కష్టాలు రాని, కన్నీళ్లు రాని, ఏమైనా కానీ ఎదురేది రాని. ఓడిపోవద్దు, రాజీ పడొద్దు, నిద్రే నీకొద్దు, నింగి హద్దు. ఒకటే జననం, ఒకటే మరణం, ఒకటే నూటికో కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు.
చూపులు అన్నీ నీలోనే నువ్వు ఎలా చూపమని నిన్నే కోరితే అలా ఆ క్షణమే చూపిస్తుంటుందే ఇది గ్రహిస్తే మనసే నువ్వు తెరిస్తే ప్రతిరోజు రాధా వాసంతం ఆనందాల చడి చప్పుడు నీలో నాలో ఉంటాయప్పుడు గుర్తే పట్టక గుక్కే పెడితే లాభం లేదే నీకే ఉంటే చూసే కన్నులు చుట్టూ లేవా ఎన్నో రంగులు రెప్పలు మూసి చీకటి అంటే కుదరదే కాలమే నేస్తమై నయం చేస్తుంది గాయాల గతాన్ని ఓహో అందుకే ఈ క్షణం ఓ నవ్వే నవ్వి సంతోషాల తీరం పోదాం భయం దేనికి పడుతూ లేచే అలలే కాదా నీకే ఆదర్శం ఉరుమో మెరుపో ఎదురే పడని పరుగాపకు నీ పయనం తీపి కావాలంటే చేదు మింగాలంటే కష్టమొచ్చే కౌగిలిస్తే హత్తుకో ఎంతో ఇష్టంగా కళ్ళే తడవని నిషాదాలని కాళ్ళే తడవని సముద్రాలని కలలోనైన చూసేటందుకు వీలుంటుందా చుట్టం చూపుగా వచ్చామందరం మూటే కట్టుకుపోయేదెవ్వరం ఉన్నన్నాళ్ళు ఉందా ఒకరికి ఒకరుగా కళ్ళే తడవని విశాలాలని కాళ్ళే తడవని సముద్రాలని కలలోనైన చూసేటందుకు వీలుంటుందా చుట్టం చూపుగా వచ్చామందరం మూటే కట్టుకుపోయేదెవ్వరం ఉన్నన్నాళ్ళు ఉందా ఒకరికి ఒకరుగా మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది అవరోధాల దీవుల్లో ఆనంద నిధి ఉన్నది కష్టాల వారధి దాటిన వారికి సొంతమవుతుంది తోచినట్టుగా అందరి రాతను బ్రహ్మే రాస్తాడు నచ్చినట్టుగా నీ తల రాతను నువ్వే రాయాలి ధైర్యాన్ని దర్శించి దైవాలే తలదిల్చగా మా ధైర్యాన్ని దర్శించి దైవాలే తలదిల్చగా మా సంకల్పానికి ఆ విధి సైతం చేతులెత్తాలి సూపర్ అండి, అమేజింగ్ అమేజింగ్. ఒకసారి నో వర్డ్స్. కిరణ్ కుమార్ సార్ ఒకసారి అప్రిషియేట్ చేయండి, బికాస్ దట్ ఈస్ హిస్ క్రియేషన్. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నో వర్డ్స్. సో సార్ మీరు ధోనిని అసలు మామూలుగా లేదు సార్, అద్భుతం. అన్ని చేసి లాస్ట్ మీ ఫోటో పెట్టుకున్నారు, ధోని గుర్తొచ్చారు.
సో సార్ లేదు లేదు సార్ ఎలా ఉంది దాంట్లో అన్నారు, లాభం. he said it is excellent అంతే. he said to me and I said it is excellent. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చేసినప్పుడు మనం అంతా ఎత్తుకొచ్చండి, అందులో ఏమి ఉండదు. సో he has some thought, he has some vision and he made it. సో ఎంతమందికి ఇందులో తప్పులు కనిపించాయి? ఎవరికైనా తప్పులు కనిపించాయా? బేసికలీ దట్ ఈస్ యువర్ నేచర్, అలా ఉంటే ఇట్స్ ఎ టైమ్ టు రిఫ్లెక్ట్ అండ్ కరెక్ట్. ఒకవేళ అలాంటిది ఏదైనా కనిపిస్తే దట్ ఈస్ యూ. ఎవరి మనసులో ఏం లేదు. యా, సో హీ జస్ట్ మేడ్ వన్ వీడియో అండ్ సెడ్ ఐ డిడ్ంట్ ఈవెన్ సే సార్ ఇది మార్చండి, ఐ డిడ్ంట్ సే ఈవెన్ వన్ వర్డ్. దిస్ ఈస్ సూపర్ సార్, ఎక్సలెంట్. ఓకే, సో దట్ ఈస్ హిస్ క్రియేషన్ అండ్ హిస్ టాలెంట్. చూడండి ఎంత అద్భుతంగా ఉందో చూడండి. అండ్ దానికి ఎంత నాలెడ్జ్ కావాలి, ఎంత అండర్స్టాండింగ్ కావాలి, ఎంత పేషెన్స్ కావాలి, ఎంత బ్యాలెన్సింగ్ కావాలి. హౌ టు మేక్ ఎవరీ వన్ హ్యాపీ ఇన్ ద గివెన్ టైం. ఒక 5 minutes లో హ్యావ్ టు సమ్ అప్ ఎవ్రీథింగ్. యా, కిరణ్ గారు, నో వర్డ్స్ సార్, అద్భుతం అండి, అద్భుతం. అండ్ అద్భుతం కూడా చాలా చిన్న వర్డ్, ఇట్స్ సంథింగ్ బిగ్గర్ దెన్ దట్. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇది కూడా కలిసింది సార్, ఈ రోజు మళ్ళీ మనకు గురు పూర్ణిమ కూడా ఈ రోజు కలిసి వచ్చింది. మీ సాంగ్ పెట్టిన కదా, ఆ సాంగ్ కి ప్రతిదీ సింక్ అయిపోయింది. అది నేను అన్ఎక్స్పెక్టెడ్ గా పెట్టాను సాంగ్ కూడా. ఆ సాంగ్ పెడదామని పెట్టాను, బట్ సింక్ అయింది ఈ రోజు మళ్ళీ. అద్భుతం అండి, అద్భుతం అండి. దట్ ఈస్ హౌ థింగ్స్ కమ్స్ అప్. యా, దట్ ఈస్ హౌ థింగ్స్ విల్. మన ఆలోచన కంటే పెద్దగా ఉంటుందండి, మనం నిస్వార్థంగా చేయాలి. అదే నేను ఆల్వేస్ చెప్తుంటాను, నిస్వార్థంగా చేయండి, ఎవ్రీథింగ్ విల్ షేప్ అప్. ఏదన్నా కొంచెం మన సెల్ఫిజం పెడితే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే ది నాలెడ్జ్ హ్యావ్ ఈజ్ వెరీ లిమిట్. అది ఎప్పుడు మనల్ని లిమిట్ చేస్తుంది, అక్కడెక్కడ తీసుకెళ్ళి చిన్న కిందికి తీసుకెళ్తుంటుంది. యూ మిస్ ద బిగ్గర్ పిక్చర్. సో బిగ్గర్ పిక్చర్ ఇస్ ఆల్వేస్ అవుట్ సైడ్ అవర్ లిమిట్నెస్. సో లిమిట్నెస్ నుంచి బయటకు వస్తే బిగ్ పిక్చర్ ఉంది. మనం ఏంటంటే లిమిటెడ్గా, నాకు ఎవరు ఇష్టం, నాకు వసంత్ ఇష్టం, నాకు రవీంద్ర రెడ్డి ఇష్టం. ఇష్టంతో సంబంధం లేదండి. ఏం చేస్తాం ఇష్టం పెట్టుకొని? ఇష్టం ఎవరితో ఉంది, ఇష్టం దాని మీనింగ్లెస్. మనం పని చేసేటప్పుడు బిగ్గర్గా ఆలోచించాం అనుకోండి, నీ థాట్ బియాండ్ వస్తుంది. అది అసలు నీకే తెలియదు, నేను ఇట్లా ఎలా చేశాను, కొంచెం డౌట్ వస్తుంది. నాకు ఒక బ్యాచ్ ఇప్పుడు ఇమోషనల్ ఇంటెలిజెన్స్ ఫస్ట్ చేసినప్పుడు ఒకసారి చూస్తే, మొత్తం వీడియోస్ అన్ని చూస్తే ఐ గెట్ డౌట్, నేనైనా చేసింది ఇది, ఇంత ఎబిలిటీ ఎక్కడి నుంచి వచ్చింది? బికాస్ ఎగ్జాక్ట్ 1 year బిఫోర్ ఐ డోంట్ నో వాట్ ఈస్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్. ఒక చిన్న ఆలోచన ఉంది, ఓకే అందరి దగ్గర విన్నప్పుడు ఓకే ఇటువంటి సబ్జెక్ట్ ఒకటి తీసుకుంటే బాగుంటుంది చెప్దామని. అంతకుముందు నాకు ఏదో ఒక 10 సంవత్సరాల ముందు ఎమోషనల్ చెప్పాలి, అందరు ఎమోషన్తో బాధపడుతున్నారు, వీళ్ళందరికీ అటువంటిది ఏం లేదండి. జస్ట్ ఐఎమ్ టాకింగ్ టు ద పీపుల్. ఐ సెడ్ ఓకే, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ సఫరింగ్ ఇన్ దిస్ స్పేస్, వై కాంట్ వి అటెండ్ అంటే చెప్పి ఒక 2-3 కోర్సులు అటెండ్ అయ్యాను. అది చేసిన తర్వాత కూడా చాలా క్లమ్జీగా అటు ఇటు ఉంది. దెన్ ఐ సెడ్ ఓకే, ఇదంతా కాదు, ఇలా చేద్దాం. ఒకసారి ఇప్పుడు కూర్చొని చూస్తే ఇట్ గివ్స్ సో ఇమెన్స్ హ్యాపీనెస్. అసలు ఎలా చేసాం మనం? మళ్ళీ వాళ్ళ ఫీడ్బ్యాక్ విన్నప్పుడు ఓకే నేను ఒకటి అనుకోని ఇలా చేసాం, అవుట్కమ్ వస్తుంది రావట్లేదా సార్, నేను మా రిలేషన్స్తో కలుస్తున్నాను, మా ఆయనతో మంచిగా చూసుకుంటున్నాను. ఇప్పుడు ఆ వీడియోస్ ఉంటే మీకు మైండ్ బ్లో అవుతుందండి. వన్ లేడీ ఈస్ అవర్స్ విత్ హిస్ హస్బెండ్ సో మెనీ ఇయర్స్, 20 years వాళ్ళ హస్బెండ్ అంటే పడదు అసలు. ఆయన అటు వస్తే ఈమె ఇటుపోతుంది, ఈమె ఇటు వస్తే ఆయన అటుపోతాడు. నౌ షీ సర్వింగ్, వెన్ హీ డ్రింక్ హీ స్లెప్ట్ ఆన్ హిస్ బెడ్, ఆమె ఆయన్ని లేపి అన్నం తినిపిస్తుంది. ఇది హ్యూమన్ క్రియేషన్లో ఇంతకంటే గొప్పది ఉంటుందా? ఇట్స్ ఓన్లీ అవర్ పర్సెప్షన్. అప్పటి వరకు అలా పెట్టుకున్నాం మనం అంతే, ఈయన వేస్ట్. దానికంటే గొప్పగా ఉంటుంది నీకు తెలియదు. అంటే సుప్రీం ఒక డిజైన్ చేసి నీ లైఫ్ లో ఇతను హస్బెండ్ ఉండాలని డిజైన్ చేసినప్పుడు ఇట్స్ అ బిగ్గర్ పర్పస్ దాన్ వాట్ యూ థింక్. అదేంటో నీకు నాకు తెలియదు, బట్ దట్స్ ఎ ఫ్యాక్ట్. దాన్ని ఏం చేస్తావు? ఎన్ని రోజులు దాన్ని క్రిటిసైజ్ చేస్తావు, ఎన్ని రోజులు దాన్ని బ్లేమ్ చేస్తావు, ఎన్ని రోజులు దాన్ని ఇది చేస్తావు? జస్ట్ యాక్సెప్ట్ ఇట్. యాక్సెప్ట్, యూ ఎనేబుల్, యూ టేక్ ద ఛార్జ్. నౌ ఇప్పుడు ఆమె ఛార్జ్ తీసుకుంది లైఫ్ ని. నౌ షీ టుక్ ద కంట్రోల్. నేను నా లైఫ్ లీడ్ చేయాలి, నా ఫ్యామిలీని రన్ చేయాలి. మా హస్బెండ్ ఎందుకు పని చేయడు, మా హస్బెండ్ వాళ్ళు ఏం ఉపయోగం లేదు, మా హస్బెండ్ నేను సంపాదించిన 2000లో 1500 ఆయన తాగుతాడు, పాడు చేస్తాడు, దట్స్ ఓకే. అవన్నీ జరగాలంటే నేను రోజుకు 2000 సంపాదించాలి. సంపాదించి మా హస్బెండ్కి తృప్తిగా, ఎందుకంటే ఆయనకి లైఫ్ అలా ఉంది. ఎందుకు అలా ఉందో ఆయనకు తెలియదు, నాకు తెలియదు. అలా ఉంటుంది. మిగతా 500లో నా పిల్లలు చదివించుకోవాలి, పిల్లలకి అన్నం పెట్టుకోవాలి, తినాలి, నేను హ్యాపీగా ఉండాలి, ఆయన చూసుకోవాలి. సో ఇంతకంటే హ్యూమన్ క్రియేషన్ ఏముంటుంది ఇంకా? కాబట్టి
ఆ సబ్జెక్ట్ మనం చెప్పిన తర్వాత వాళ్ళ లైఫ్ లో అటువంటి ఒక చిన్న పాజిటివ్ చేంజ్ వస్తే దెన్ వీ ఫీల్ ఓకే దిస్ సబ్జెక్ట్ ఈస్ వర్కింగ్, దిస్ నాలెడ్జ్ ఈస్ హెల్పింగ్, దిస్ నాలెడ్జ్ ఈస్ మేకింగ్ పీపుల్ టు స్టాండ్ ఆన్ దర్ లెగ్స్ అండ్ లీడ్ ద లైఫ్, టేక్ ద ఛాలెంజ్, ఓకే, సీ ద ఆపర్చునిటీ. అక్కడ కూడా ఒక పాఠం ఉంది, అక్కడ కూడా ఒక చిన్న లెసన్ ఉంది, అక్కడ కూడా ఒక ఆపర్చునిటీ ఉంది, అక్కడ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, అక్కడ ఛాలెంజెస్ ఉన్నాయి, అందులో కూడా ఒక చిన్న ఆపర్చునిటీ ఉంది. అది గాడ్ కొంతమందికి ఇచ్చాడు. ఏ హస్బెండ్ పని చేయకుండా, ఏ పిల్లలు సపోర్ట్ చేయకుండా, ఎవరు హెల్ప్ చేయకుండా నీ ఫ్యామిలీ నువ్వు నిలబెట్టుకొని నువ్వు చేసే ఒక ఎబిలిటీ నీకు ఇచ్చాడంటే యువర్ సంథింగ్ గుడ్నెస్. దాన్ని నువ్వు క్రిటిసైజ్ చేస్తే నీలో ఉన్న పవర్ నువ్వు చూడలేవు. మేబీ రేపు పొద్దున నేను ఆమెకు చెప్పాను, మీరు యూ డోంట్ లిమిట్, యూ టుమారో యూ స్టార్ట్ సి యాజ్ అ మిల్క్ మెన్ నుంచి రేపు పొద్దున ఒక మంచి ఎంటర్ప్రీనర్గా మారు. ఒక మంచి మిషన్ కొనుక్కొని పాల ప్యాకెట్ పార్సల్ చేయి, ఒక మంచి మిషన్ కొనుక్కొని దాన్ని శీతలీకరణ, దాన్ని కూల్ ఛాంబర్ పెట్టేసి రేపు పొద్దున ఒక ఇద్దరు మనుషులు పెట్టుకొని ఒక చిన్న ఆటో పెట్టుకొని పొద్దున 6 గంటలకు నువ్వు పోవద్దు, నువ్వు ప్యాక్ డిస్పర్స్ చేసేసి. సో సీ దట్ నీకు ఆ ఎబిలిటీ ఇచ్చాడేమో తెలియదు మనకు. మేబీ డౌన్ ద లైన్ 2 years లో నువ్వే ఒక పెద్ద ఇండస్ట్రియలిస్ట్ వస్తావేమో తెలియదు. అటువంటి ఒక ఆలోచన నీకు దేవుడు ఇవ్వాలనుకుంటున్నాడేమో, నీకు నాకు తెలియదు. సో కాబట్టి సీ ద పాజిటివ్నెస్. ఓకే, కష్టం ఉంది, కష్టంలో పోరాడే ధైర్యం కూడా నీకు ఉంది, దాని నుంచి నువ్వు ముందుకెళ్ళు. ఎస్టాబ్లిష్ యాజ్ ఎ బ్రాండ్. రేపు పొద్దున సునీత అంటే సంథింగ్, సునీత అనుకుంటా సార్, సునీత అంటే ఒక బ్రాండ్. హౌ షీ లెడ్ హర్ లైఫ్ డిస్పైట్ ఆఫ్ ఛాలెంజ్ అని అందరూ ఒక చిన్న లెసన్ లాగా చెప్పుకోవాలి. ఆపర్చునిటీ నీకే ఇచ్చాడు దేవుడు, అందరికి ఇవ్వాలి. అందరి లైఫ్ చాలా కూల్గా ఉంది, హస్బెండ్ కాళ్ళు పడుతున్నాడు, హస్బెండ్ మసాజ్ చేస్తున్నాడు, అదే అన్నం తినిపిస్తున్నాడు, కానీ అదంతా నార్మల్గా ఉంది. కానీ నీకు ఒకదానికి ఛాలెంజ్ వచ్చింది, నీకు ఎబిలిటీ కూడా ఉంది. యూజ్ దట్ ఎబిలిటీ ఫర్ యువర్ ప్రోగ్రెస్. లేకుంటే దాన్ని క్రిటిసైజ్ చేయొచ్చు, క్రిటిసైజ్ చేసి నా లైఫ్ ఇంత అయిపోయింది, నాకు ఎవరు పట్టించుకోరు అంటే ఏమైతే రేపు నువ్వు కూడా ఉండవు, ఇంకా నీ పిల్లల్ని ఎవరు చూస్తారు? సో చాయిస్ మన చేతిలో ఉంది. నిన్ను కూడా క్రిటిసైజ్ చేసుకొని, నిన్ను చంపేసుకొని నువ్వు ఫినిష్ చేసుకోవడం, ఉన్న ఛాలెంజ్ మీద నిలబడి నేనున్నాను, నాకు ఎవరు అవసరం లేదు, నా హస్బెండ్ నా పిల్లలు ఏంటి, నేను 10 మందికి హెల్ప్ చేస్తానని ఒక చాయిస్ తీసుకోవడం. సో ఈ 2 చాయిస్ మధ్య వాట్ చాయిస్ యూ చూస్ అనేది నీ చేతిలో ఉంది అనే ఒక అవేర్నెస్ మనకు వచ్చినప్పుడు బలంగా ముందుకు వెళ్తాం. అంత అద్భుతంగా మనం చేసుకుంటున్నాం. సో దీస్ ఆర్ ఆల్ ఎగ్జాంపుల్స్ విచ్ మేక్ us to work still better. Thank you so much, sir. That's such a wonderful video, Kiran Kumar sir. More power to you. Super. And now, Kola sir, it's your turn. Yes, madam. Thank you very much. So, 5am Club యొక్క సాంగ్ అండి, ఇంతకు ముందు రాసిందే మరొకసారి నేను పాడుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ ఆపర్చునిటీ. నిన్ను నీవు అడుగు ఎక్కడికి పైనమని, ఒక్క అడుగు వేయి 5am నీతో ఉంది. నిన్ను నీవు అడుగు ఎక్కడికి పైనమని, ఒక్క అడుగు వేయి 5am నీతో ఉంది. మారరని మారును లోకం అందరి కృషితోనే ఎన్నటికీ సాధ్యం. మారర నీవు మారును లోకం. నిరాశ నిస్పృహలన్నీ నీ మనసులో దేనికి, వారి మీద వేరి మీద కోపమీర్షి దేనికి. గ్రాటిట్యూడ్ ఉందిగా నిన్ను పాజిటివ్ గా మార్చుటకై. అప్రిషియేట్ నిన్ను నీవు, అప్రిషియేట్ లోకాన్ని. రామబాణమే చెప్పే నీ గోల్ తప్పొద్దని, కృష్ణకు తయ్యే చెప్పే వసుదైక కుటుంబమని. నిన్ను నీవు అడుగు ఎక్కడికి పైనమని, ఒక్క అడుగు వేయి 5am నీ తోడుంది. మారర నీవు మారు లోకం. ఉన్న స్థానం నుంచి ఉన్నత స్థానం కెగురు. ఆదిగారి 5am క్లబ్ ఉందిర అండగా. గ్రాటిట్యూడ్ అప్రిషియేట్ ఫర్గివ్నెస్ EFT నేర్పునురా నీకిచట. నిన్ను నీవు చూసుకునే మిర్రర్ ఉంది కదరా. ప్రతి ఉదయం ప్రయత్నించు 5am క్లబ్తో, అనినిత్యం ప్రయత్నించు ఆదిగారి సూత్రాలతో. నిన్ను నీవు అడుగు
ఎక్కడికి పైనమని ఒక్క అడుగు వేయి 5 AM తోడుంది మారర నీవు మారును లోకం చేరర నీవు 5 AM లో అందరి కృషితోనే ఎన్నటికీ సాధ్యం చేరర నీవు 5 AM లో. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. Amazing. So no words, sir. Thank you so much. More power to you. అందరూ ఒకసారి గొప్పగా ఏదైనా మంచి చేస్తే విషయం మనస్సు పూర్తిగా సార్ హ్యాపీ సార్ హ్యాట్స్ ఆఫ్ టు యూ మోర్ పవర్ టు యూ సార్ More power to you, sir. థ్యాంక్ యూ sir. Thank you very much. సూపర్ సార్ More power to you, sir. Thank you, sir. Talk to you, sir. Pola, sir. Thank you all. సూపర్ Thank సార్, you all. సూపర్ పోలా సార్. మన 5AM క్లబ్ లో ఎవరు లేరు సార్, సింగర్స్ రచయితల అందరూ ఉన్నారు కదా, మైక్రో అబ్జర్వర్స్ అందరూ ఉన్నారు సార్. సరే, పోలా సార్ పాడారు, ఓకే, ఫస్ట్ బ్యాచ్ నుంచి. మరి మెంటర్స్ లో లీడర్స్ లో ఎవరితో ఒకరు పాడిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. చక్రి సార్ అపో అంత వద్దులేండి, చక్రి సార్ ఉన్నారు. హ్యాపీ మార్నింగ్ ఫ్రెండ్స్. Happy morning. కొంచెం Good morning, break sir. అవుతుంది. Happy morning, sir. Chakri, sir. హ్యాపీ మార్నింగ్ మేడం. సార్ మైక్ 9 తర్వాత పనిచేస్తుంది. మైక్ మెయిల్ కూడా ఏం చేద్దాం. కొద్దిగా మీ డిసిప్లిన్ తో చూస్తే కొద్ది ఇబ్బంది అండి, బట్ నేను కూడా మీతో పాటు 5AM లో వస్తాను నెక్స్ట్ నుంచి. లక్ష్మీ దుర్గా మేడం ఎంత బాగా ఇన్స్పైర్ చేశారు. మా తేజు ఇంకా కొద్దిగా సతాయిస్తుంటది 5AM అని. కంపల్సరీ నేను కూడా 5AM తో జర్నీ చేస్తాను. నోట్ చేసుకుంటున్నాను సార్. నేనే స్టార్ట్ చేస్తాను. కొత్త నోట్బుక్ తీసుకోవాలి మీరు. ఫస్ట్ నేను 5 చెప్పినప్పుడు మీకు ఒక విషయం తెలియదండి. ప్రతి చిన్న ఆలోచన మొదలవుతుంది. ఐ డోంట్ నో సంథింగ్ టు డూ, బట్ వీ నో సంథింగ్ టు డూ బెటర్ అన్నప్పుడు ఐ డిజైన్ వన్ ప్రోగ్రామ్ దట్స్ ఎనీవన్ కెన్ ట్రాన్స్ఫార్మ్. ACT ఎనీవన్ కెన్ ట్రాన్స్ఫార్మ్ అది చెప్పినప్పుడు నాకు మనసులో ఆలోచన ఉంది, ఎట్లా చేయడో తెలియదు. ఐ కీప్ ఆన్, నేను వీళ్ళ రక్తం తాగేసాను ఒకలాగా. ఒక రోజు మొదలుపెట్టి I used to take class from morning 5 to 7 for 3 months continuously. So ఈ 10 members class తీసుకున్నా. సో అప్పుడు నాకు అర్థమైంది, ఇంత హెవీ సబ్జెక్ట్ చెప్పొద్దు బయట. ఐ థాట్ ఇట్ విల్ బి, నేను చెప్పాను 11 రోజులు అయిపోద్ది అన్నాను. 11 రోజుల తర్వాత 21 days అన్నా. తర్వాత సార్ ఇది కొంచెం 21 days అట్లా అవ్వదు, ఇది 45 days పడుతుంది. వి ట్రై టు ఎండ్ అప్ ఇన్ 45 days అన్నాను. దెన్ 45 days చెప్పిన తర్వాత కూడా ఐ నెవర్ సీ ద కన్క్లూజన్. అంటే చిన్న మిస్సింగ్ పీసెస్ ఉన్నాయి అక్కడ అట్లా వద్దు. వీ డోంట్ మిస్టేక్ ఇన్ మీ. అది కంప్లీట్గా నాకు ఎప్పుడైతే ఐ ఫీల్ ఇట్, ఆ కోర్స్ అంతా కొంచెం కంప్లీట్ అనిపించిందో, ఆ చిన్న మనుషులకు ఉన్న చిన్న ప్రాబ్లమ్స్ అన్ని ఒక చిన్న టూల్ టెక్నిక్ ద్వారా మనం కరెక్ట్ చేయాలి. అప్పుడు ఆపేద్దాం అంటే ఇట్ వెంట్ అప్ టు మోర్ దెన్ 90 days ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. రవీంద్ర సార్ ఎన్ని రోజులు అయింది? రఫ్గా 90 days అయింది. ఇంకా వీళ్ళ కోపం వచ్చి వదిలిపెట్టడా మనమే చెప్పేసి అయిపోద్ది, వదిలిపెట్టేసి అటువంటి స్టేజ్లో నేను చెప్పాను ఈ కోర్స్ అయిపోయింది అని చెప్పి. నేను చెప్పిన తర్వాత ఏంటంటే ఇదంతా కన్సైజ్గా బాగుంది. దెన్ ఐ సెడ్ ఓకే, ఈ కోర్స్ని ఇలా కంటిన్యూస్ ఇస్తే ఇబ్బంది, బికాస్ అంత పేషెన్సీ, అంత టైమ్, అంత డిటర్మినేషన్ లేదు. ఎందుకంటే ప్రతి నాలెడ్జ్ డిటర్మినేషన్ ఉన్న పర్సన్కి వెళ్ళాలండి. ఇప్పుడు మీరందరికీ నాలెడ్జ్ ఉపయోగపడిందంటే మీకు కోరిక ఉందండి, నాకు కాదు. నాకు ఎలాగో ఉంది, అది మీ వరకు రావాలంటే మీకు ఉండాలి. సో కాబట్టి ఇది కొంచెం లెంత్ అవుతుంది అనుకున్నప్పుడు దెన్ వి సెడ్ అలా వచ్చింది 5AM. లేకపోతే 5AM లేదండి. మై ప్రోగ్రామ్ ఇస్ ACT, ఎనీవన్ కెన్ ట్రాన్స్ఫార్మ్. అందులో 6 modules డిజైన్ చేసాం. అందులో న్యూరో సైన్స్ ఒక మాడ్యూల్, అందులో మళ్ళీ మనకు ఎమోషన్ ఇంటెలిజెన్స్ ఒక మాడ్యూల్, మెంటర్షిప్ ఒక మాడ్యూల్, అలా ఒక 6 modules డిజైన్ చేసి 6 modules బైఫర్కేట్ చేసాం. 45 రోజులు అంటే కూడా కష్టం అని చెప్పేసి 11 రోజులు ఒక 6 times, ఒకసారి 11 రోజులు చేసి మళ్ళీ గ్యాప్ ఇచ్చి మళ్ళీ 11 రోజులు చేసి మళ్ళీ గ్యాప్ ఇచ్చి అట్లా చేద్దాము. సో దట్ వీ కెన్ కవర్ ఎంటైర్ నాలెడ్జ్ వాట్ ఎవర్ ఐ లెర్న్ ఫ్రమ్ లాస్ట్ 3 years. అదంతా
అవసరమైనంత వరకు స్టిచ్ చేసి జస్ట్ టు గెట్ ఎ ట్రాన్స్ఫర్మేషన్ ఫ్రమ్ జీరో టు హీరో. మీరు నాకు ఏమి తెలియదు అసలు, మీ చదువు మీ ఏం లేకుండా ఇక్కడికి వస్తే చాలు, దట్ ప్రోగ్రామ్ విల్ మేక్ యూ టు పీక్ సక్సెస్ అన్నంత ప్రోగ్రామ్ చేసిన తర్వాత అది పనికిరాదు అని డిసైడ్ చేసినప్పుడు దెన్ వీ థాట్ ఆఫ్ ఫైర్. నేను ఇలా చేయదు, ఇలా చేస్తే కొంచెం ఇదవుతుంది, దెన్ వీ మేక్ ఏ షార్టర్ వర్షన్. ముందు షార్టర్ వర్షన్ చేద్దాము, తర్వాత హయ్యర్ వర్షన్ చేద్దాం అని చెప్పేసి యాక్చువల్ వి థాట్ ఆఫ్ ఏసీటీ, ఎనీబడి కెన్ ట్రాన్స్ఫార్మ్. సో అక్కడ నుంచి మళ్ళీ ఆ జర్నీ అంతా చూసిన తర్వాత బాబు ఇది వద్దు, కొంచెం లెంత్ అవుతుంది, దాన్ని కట్ చేస్తే కష్టం, అది అనుకున్న తర్వాత వి సెట్ 21 days. 21 days ఇస్ మాక్సిమం అండి, ఎందుకంటే అంత పేషెన్సీ అంత ఇది జనాలకు ఉండదు అని మనం 5am క్లబ్కి వచ్చాం. సో యాక్చువల్ బర్త్ ఆలోచన వచ్చింది ఒక చోట, జరిగింది ఇంకొకటి. సో అలాంటి ఏసీటీ ప్రోగ్రామ్ని కంప్లీట్ చేశారు వీళ్ళందరూ, ఈ 10 members చేసి మళ్ళీ ఇక్కడ మనకు అది మొత్తం 5am క్లబ్. మళ్ళీ 5am క్లబ్ ఒకటే అనుకుంటే రెండో బ్యాచ్ డిఫరెంట్గా చేశాం, ఎంటైర్లీ డిఫరెంట్గా చేశాం. వాట్ వీ డిడ్ ఇన్ 5am 1 is also not there because we are evaluating every minute, every day. సో ఫ్రెష్గా చూస్తున్నాం. సో చక్రి గారు ఏంటంటే ఫస్ట్ నేను చెప్పినప్పుడు సార్ 5am క్లబ్ చేయాలి, నాకు తెలుసు మీరు ఏసీటీ ప్రోగ్రాంలో 90 రోజులు 9 రోజులు వచ్చింటారు ఫోకస్గా, దట్ ఈస్ రైట్, బట్ ఎట్లా చేద్దామంటే ఫస్ట్ సార్ చేయొద్దాడు. సార్ నేను చేస్తా సార్, నాకు వదిలేసాను, బికాస్ ఐ నో ఐ కెనాట్ డూ సర్టన్ థింగ్స్. ఐఎమ్ వెరీ క్లియర్, నేను కొన్ని చేస్తాను కొన్ని చేయలేను, దట్స్ ఓపెన్. సో అడిగినప్పుడు చక్రి సార్ వచ్చాడు. ఫస్ట్ చక్రి చేస్తున్నాడండి, ఆయన మర్చిపోయాడు, బాబు నువ్వు ఏసీటీ ప్రోగ్రామ్ 2 రోజులు వచ్చామంటే అప్పుడప్పుడు వచ్చిపోతాను, కంటిన్యూస్ 2 రోజులు విన్నామంటే అది అంతా ఓకే సార్, అది అంతా అప్పుడు తెలియదు, ఇప్పుడు అంతా నాలెడ్జ్ వచ్చింది, అవేర్నెస్ వచ్చింది, అంత బాగుంది. ఫస్ట్ 5am క్లబ్ నేను రన్ చేస్తాను. నేను చెప్పాను నువ్వు రన్ చేస్తావు కానీ రవీందర్ని నీ హెల్పింగ్ హ్యాండ్ పెట్టుకో, రన్ చేయండి. బికాస్ సంబడి సే సంథింగ్ ఐ డోంట్ డౌట్ ఇట్, ఎప్పటికీ బికాస్ ఐ డోంట్ నో, దే కెన్ డూ ఇట్, ఇఫ్ దే సే దే విల్ డూ ఇట్, వై నాట్. ఒకవేళ మీరు చేయలేదని ఎప్పుడు అడుగుతున్నా, నేను చేయలేని మీరు చెప్పండి, దాన్ని అసెసింగ్ దట్ యూ డోంట్ డూ ఇట్. ఆల్వేస్ అయితే నేను చేయలేకపోతే హ్యాపీగా చెప్పండి సార్ నేను చేయట్లేదు, ఐఎమ్ బిజీ విత్ సమ్ అదర్ థింగ్స్, ఐఎమ్ ఓకే విత్ ఇట్. బట్ యూ సే, అందుకని ఎప్పుడు ఒకటి చెప్తుంటాను, డూ వాట్ యూ సే వాట్ యూ డూ. మీరు ఏం చెప్తారో అది చేయండి, అది ఏం చేస్తారో అది చెప్పండి, సో దట్ వీఆర్ క్లియర్. మీరు ఇక్కడ ఉంటానా ఓకే, మీరు ఇక్కడ ఉండనన్నా ఓకే, రెండు కరెక్ట్ నాకు, నథింగ్ ఈజ్ రైట్, నథింగ్ ఈజ్ రాంగ్, బట్ సే అండ్ డూ ఇట్, దట్స్ ఇట్. సో అప్పుడు నేను ఏం చెప్పానంటే చక్రికి, రవీందర్ మీరు హెల్పింగ్గా పెట్టుకోండి, మీరు మొత్తం లీడ్ చేయండి అని చెప్పారు. సో ఇప్పుడు చక్రి లీడ్ చేశాడు ఇండైరెక్ట్, మీకు తెలియకుండా ఫస్ట్ 5am క్లబ్ లీడ్ చేసింది ఎవరంటే చక్రి, రవీంద్ర ఓన్లీ హెల్ప్ చేశాడు. యా, థ్యాంక్ యూ చక్రి సార్, థ్యాంక్ యూ సో మచ్. The combo is so good. Thank you. The combo is so good. Thank you. రవీంద్ర పక్కనుంటే 1+1 11 వర్క్ చేయొచ్చు అండి, అది మాత్రం నిజం. థ్యాంక్ యూ. చాలా టెక్నికల్ గా చాలా పవర్ఫుల్. సో నాకు రవీందర్ నాకు తెలుసు అండి, 2 years నుంచి కలిసి పని చేస్తున్నాము, బట్ 5am క్లబ్ ఈస్ గివెన్ మీ డిఫరెంట్ రవీందర్. నాకు అప్పటి వరకు నేను ఎవరితో కలిసి పని చేసి, ఎందుకంటే అవసరం వస్తే చెప్తున్నా బాబు ఈ పని చేయకుండా వెళ్ళిపోతున్నాను, బట్ 5am క్లబ్ ఫస్ట్ టైం ఐ వర్క్ రవీందర్ ఫర్ కంటిన్యూస్లీ ఫర్ 1 month. దెన్ ఐ కేమ్ టు నో హిస్ ఎబిలిటీ, ఆయన ఎక్కడ పర్ఫెక్ట్, ఆయన ఎక్కడ స్ట్రెంత్ ఉంది, వాట్ ఈస్ హిస్ స్ట్రెంత్. ఎందుకంటే చాలా సందర్భాలు కలిసి పని చేస్తుంటారు కానీ ఎవరో చెప్తుంటారు, ఎవరో చేస్తుంటారు, ఐ నెవర్ ఫోకస్. కానీ 5am క్లబ్ రవీందర్ చూసిన తర్వాత దట్ గివెన్ మై కాన్ఫిడెన్స్, ఓకే వీ కెన్ డూ దిస్. దెన్ లక్ష్మీ దుర్గ గారు, పోల గారు, దిస్ ఇస్ ఎమర్జ్డ్ ఇన్ టైమ్. సో అట్లా దిస్ అ ప్రాసెస్. ఇన్ ఏ వే చక్రి లీడ్ చేశారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. 5am క్లబ్ ఫస్ట్ బ్యాచ్ సక్సెస్ఫుల్గా రన్ చేసి సెకండ్ బ్యాచ్ కూడా మళ్ళీ కంప్లీట్ చేసుకున్నాం. థ్యాంక్ యూ సార్. చక్రి సార్. ఎస్ మేడం. ఎస్ సార్. సో చిన్న సాంగ్ అండి. మెరుపై సాగరా ఆ గెలుపే నీదిరా, నీ రేపటి లక్ష్యం మరువకు సోదరా, నిప్పులు చెందిన ఏ పిడుగులు ఆపినా వెనకడుగే వేయక ముందుకు సాగరా, నలు దిక్కులు నవ్వుతూ ఉన్న నలుపెక్కని సూర్యుడు నువ్వై, ఆ చుక్కలనే ఇలదించే నీ శక్తిని యుక్తిగా చూపై, నటరాజై నువ్వు రాజై నీ గెలుపే నీలో, మెరుపై సాగరా ఆ గెలుపే నీదిరా,
నీ రేపటి లక్ష్యం మరువకు సోదరా. అమ్మ మాట కోసం నువ్వు ఆయుధంగా మారి కొండలే ఢీకొట్టరా, అది ఎంత కష్టమైనా. ఆశయాల పీఠం నువ్వు అందుకున్న నాడు నిండుగా మురిసేనురా మీ అమ్మ ఎక్కడున్నా. చేయూతేస్తుంటే ఓ స్నేహబంధం చరితల్లే మారాలి నువ్వెళ్ళు మార్గం. నీ ప్రతిభే చూపించే ఆ రోజు కోసం ప్రతి అనువై కావాలి నీ వెనుక సైన్యం. లేరా అడుగేరా ఆ శిఖరం చేరా, మెరుపై సాగరా ఆ గెలుపే నీదిరా. నీ రేపటి లక్ష్యం మరువకు సోదరా. థ్యాంక్ యూ. Super and amazing. Thank Very you, thank you, Super, thank sir. you, It is sir. excellent. Superb, sir. Superb. More power to you. More power to you, sir. sir, more power to you. Chakri More sir. power to you, It's Chakri very uncle. nice. More power to Sir, you, sir. Chakri sir, more power to you, sir. More power to you, sir. Chakri sir. నేను More power to Sir, you, sir. ఫిమేల్ వాయిస్ తో కూడా ఇంక్లూడ్ చేయాల్సింది సార్, ఇంకా బాగుండేది. మీరు అలా పాడతారు కదా, ఆల్రెడీ చేశారండి. 2 in 1 పాడతారండి ఆయన, చాలా వాయిస్ బాగా మాడ్యులేషన్ పాడతారు. అన్ని లో బాగా చెప్తారు కదా. వినిపిస్తున్నాయి. ఒక అంకుల్ అనే పదమే గల్లి ఎక్కడెక్కడో వినిపిస్తుంది. అది సరికి యాక్చువల్లీ కంప్లైంట్ పెద్ద 20 పేజీల చిట్టా రాశాను కానీ అవ్వట్లేదు అది. సో మన వాళ్ళంతా చాలా అద్భుతంగా ఉన్నారండి. అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు సార్ ఒక 1 minute తీసుకోవచ్చు సార్ విత్ యువర్ పర్మిషన్. Yes. చెప్పండి చక్రి సార్. నాకు మెంటర్గా చేసినందుకు అప్రిషియేషన్ ఒక షీల్డ్ ఇచ్చారండి. ఒకటి బ్లాక్ అండ్ వైట్లో ఎవరికి రాలేదు, నాకు ఒక్కరికి వచ్చింది. బ్లాక్ అండ్ వైట్లో ఒకటి, కలర్ఫుల్లో ఒకటి. అందరికి కలర్ఫుల్గా ఇచ్చారు, నాకు ఒక్కరికి 2 ఇచ్చారు. బిఫోర్ ఇంపాక్ట్ ఎలా ఉన్నాను, బిఫోర్ ఆది సార్తో జర్నీ ఎలా ఉన్నానంటే లిటరల్గా బ్లాక్ అండ్ వైటే. వాళ్ళు కాకతాళి ఏమొచ్చిందో ఎలా వచ్చిందో కానీ బ్లాక్ అండ్ వైట్ ఉట్టిగానే కోపపడేవాడిని. అసలు మీరేంటి మీరు చెప్తే నేను వినాలనే యాటిట్యూడ్ ఉండేది నాకు. ఆదిసాగర్ సార్ దగ్గరకు వచ్చాక ఈ ఏసీటీ చేసిన తర్వాత ఇది మనం కాదు, ఇంకా ఏదో నేర్చుకున్నాను. తేజుని చూసినప్పుడు నిజంగా ఇన్స్పైర్ అవుతాను. చాలా చిన్న అమ్మాయి, నాలెడ్జ్ అక్వైర్ చేయడంలో అదేదో వాటర్ని పుల్ చేస్తుంటుంది చూసినరా, అంత ఎక్వైర్ చేస్తుంటుంది. సతాయించినా కానీ ఓకే మీకు తెలియదులేండి అంకుల్, అంకుల్ అని ఒక వర్డ్ ఏమతో ఇబ్బంది కానీ నాకు ప్రతిదీ నాలెడ్జ్ అక్వైర్ చేయడం కానీ, ఆమెకున్న నాలెడ్జ్ షేర్ చేయడంలో కానీ తేజుని మస్తు ఇన్స్పైర్ తీసుకుంటాను నేను. ఆమెకు ఎప్పుడు చెప్పలేదు ఇది. అండ్ రవీంద్ర గారు, రవీంద్రతో స్టార్టింగ్ నుంచి జర్నీ కంటిన్యూ చేస్తున్నాను. రవీంద్ర సార్ అండ్ ఐబిఆర్ వీళ్ళు డిఫరెంట్. ఐబిఆర్ సార్ లీడర్షిప్ క్వాలిటీకి బెస్ట్ ఎగ్జాంపుల్, మంచి ఫాలో అప్ చేస్తారు. రవీంద్ర పక్కన ఉన్నాడంటే నిజంగా చెప్తున్నాను 1+1 2 అంటారు, 11 నా దృష్టిలో. రీసెంట్గా 2-3 days బ్యాక్ నుంచి లక్ష్మీ దుర్గా గారితో మాట్లాడుతున్నాను. 5 AM వన్ ఆఫ్ ఎసెట్. ఇంత మంచి గొప్ప లీడర్స్తో మీరు వర్క్ చేస్తున్నారు. మంచి గురువు ఉన్నారు మనకి. గురువు హ్యాండ్ పట్టుకొని నడిస్తే చాలు, మనకు తెలియకుండా ఆ ఫ్లోలో వెళ్ళిపోతాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ చక్రి సార్. యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్ అండి, నిన్న నైట్ ఈపీఎస్ అయిపోయిన తర్వాత వీ హ్యావ్ మెంటర్స్ మీటింగ్. ఇట్ వాస్ ఎండెడ్ అప్ బై 10:25, 10:25కి అయ్యింది. ఇంక తర్వాత ఆది సార్ మెసేజ్ ఏం పెడతామని పెట్టలేదు నేను. 10:25 తర్వాత చక్రి సార్ అప్పుడు అడిగాను నేను, సార్ రేపు పొద్దున ఏదైనా ఒక చిన్న పాట పాడతారా అని. ఏం పాట పాడమంటారు అంటారు, ఏదో ఒకటి ప్లాన్ చేయండి సార్ అని. మీరు చూడండి నిన్న నైట్ 10:30కి మేము ప్లాన్ చేసాం. అసలు అనుకున్నాం, ప్లాన్ కూడా కదా, అనుకున్నాం జస్ట్. ఈవెన్ ఆది సార్ చెప్పినట్టు గంపా సార్ గురించి కూడా 7 o'clockకే డిసైడ్ చేసాం. సో లాస్ట్ మినిట్ లోనే చాలా విషయాలు జరిగినాయండి. వెరీ హ్యాపీ. ఇంత చక్కగా ఇంతసేపు మనం మాట్లాడుకుంటాం, ఇంతసేపు మన ప్రోగ్రామ్ ఉంటది అని నేను అస్సలు ఊహించలేదు. ఏవి ఉంటది తెలుసు, అది దాని గురించి కిరణ్ కుమార్ సార్ వర్క్ చేస్తున్నారని మాత్రం మనందరికీ తెలిసిందే ఫస్ట్. ఆ తర్వాత ఏ ప్రోగ్రామ్స్ కూడా అంత ప్లాన్ చేసుకోలేదు. దట్టు గురు పూర్ణిమ ఇవాళ ఒక స్పెషల్ డే. ఇట్స్ లైఫ్ లాంగ్, ఇట్స్ అ మెమరబుల్ డే అండి, నో డౌట్ ఎట్ ఆల్ ఇన్ దట్. అండ్ వన్ మోర్ థింగ్, విజయలక్ష్మి మేడం కి నెట్వర్క్ ఇష్యూ ఉండడం వల్ల కనెక్ట్ అవ్వలేదు. ఐబిఎస్ సార్ 2 minutes, ఒక 2 words మా కోసం. ఒక్క 10 minutes తర్వాత మాట్లాడతా మేడం. నేను ఒక్క 10 minutes ఉంటే అవకాశం ఉంటే అప్పుడు ఇలా క్లోజ్ అయితే. No sir, we'll wait for your words. You're such a wonderful leader. క్లోజ్ చేసే ముందు ఐబిఎస్ సార్ మాట్లాడే ముందు ఒక చిన్న ఫీడ్బ్యాక్ వీడియోస్ ఉందండి, ఆ వీడియోని మాత్రం చూసేద్దాం. సార్ ఐబిఎస్ సార్ మాట్లాడిన తర్వాత విల్ వైండ్ అప్ ద సెషన్.
అందరు ఉండండి. నాకు తెలుసు ఇట్ ఇస్ సండే రష్ ఉంటుంది, బట్ వి ఎండ్ అప్ విత్ మోర్ వితిన్ 10 to 15 minutes అలాగా కంప్లీట్ అయిపోతుంది. టైం తీసుకోండి మేడం. వి వాంట్ టు సీ దేర్ రిఫ్లెక్షన్స్ బికాజ్ ఇప్పటి వరకు మనం అంతా చెప్పాం. దట్స్ వాట్ వి హావ్ ఫీడ్బ్యాక్ వీడియో ఉంది ఫస్ట్ బ్యాచ్ ఇచ్చిన వాళ్ళది. నారగోని గారు ఉన్నారు. సో ఆల్ ద ఆదిగురు లీడర్స్ ఎవరైతే వాళ్ళకి ఒక 1 minute లెట్ దెమ్ షేర్. బికాజ్ మనం ఇక్కడ మీరు ఒక్క సైడే చూస్తారండి. బికాజ్ అన్ని చోట్ల అందరినీ క్లబ్ చేయము, బికాజ్ టైం పర్మిట్ చేయవు. బట్ మనం ఈ రోజు ఇలా ఉన్నామంటే సో మెనీ పీపుల్ ఆర్ వర్కింగ్ విత్ మీ ఫ్రమ్ లాస్ట్ 2 years. నేను కోర్స్ చేస్తున్నా ఫస్ట్ వాళ్ళకి చెప్తాను ఈ కోర్స్ ఎలా ఉంది, చేస్తే ఎలా ఉంటుంది, దీంట్లో ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, అవసరమా అనవసరమా, ఉందా లేదా. దేర్ ఎనర్జీ ఫర్ మీ, ఐఎమ్ ఎనర్జీ ఫర్ దెమ్. ఇట్స్ మ్యూచువల్. ఇక్కడ ఏదో నాకు వచ్చు వాళ్ళు వింటున్నాను కదా, లేదా వాళ్ళకి వచ్చి నేను వింటున్నాను కదా. ఇట్స్ కంప్లీట్ కోఆర్డినేషన్. సో ఏది చేస్తే అల్టిమేట్లీ వీఆర్ వర్కింగ్ ఫర్ గుడ్నెస్. అప్పుడు నలుగురితో చర్చించుకోవడం తప్పులేదు. సో కాబట్టి ఎప్పుడు ఆ కోఆర్డినేషన్ ఉంది. దాన్ని ఒత్తి అట్లా చేసావు నువ్వు. నరగోని శ్రీనివాస్ సార్, a few words for us. హ్యాపీ వెల్కమ్ అండి. ఎవరి మ్యూట్ సార్? మ్యూట్ లో ఉన్నారు సార్. A warm welcome to 5am sir. నారగోని గురించి చెప్పాలంటే ఒక మాట నేను చెప్తానండి. సీ నౌ వీళ్ళని చూస్తే వాళ్ళ ఎబిలిటీ నాకు ఎప్పుడు నేను ఎప్పుడు ఏ పని చెప్తానో తెలియదండి. ఒక పోస్టర్ కావాలి, ఎప్పుడో ఎక్కడో ఉంటాను, ఏదో ట్రావెల్ చేసి ఎక్కడ వచ్చి నాకు పోస్టర్ కావాలి, వితిన్ 2 minutes విల్ సైన్. నేను ఏం చెప్పాను నాకే తెలియదు. అసలు నేను కరెక్ట్గా చెప్పాను, ఎందుకంటే ఎక్కడో ఉంటాను, ఏదో చేస్తాను, ఏదో అవసరం వస్తుంది, నేను కంపల్సరీ పోస్టర్ పంపించాలి, మన దగ్గర ఇన్వైట్ చేయాలి, ఎప్పుడో ఏదో పనిలో ఉండి సార్ నాకు పోస్టర్ కావాలంటాను. ఎగ్జాక్ట్గా నా ఆలోచనకు మించి. అండ్ పెద్ద కరెక్షన్స్ కూడా ఏమి ఉండవు. 99% నాకు కరెక్షన్స్ కాబట్టి కొంచెం నాకు చికాకు. బికాస్ సంబడి ఈస్ పుట్టింగ్ దేర్ హార్ట్. వాళ్ళు కరెక్టే చేస్తారు ఆబ్వియస్గా. ఏదైనా సంథింగ్ ఏదో బ్లెండర్ ఉండి ఎక్కడన్నా మనకు మిస్అండర్స్టాండింగ్ ఉంటే తప్పితే జరగదు. సో అంత అద్భుతంగా లాస్ట్ 2 years ఒక మనిషి ఒక 2 years అయినా మీరు ఇమాజిన్ చేయండి ఎంత పేషెన్స్ కావాలి. ఇట్ ఈస్ నాట్ వన్ డే. మనం ఏ ప్రోగ్రామ్ చేసినా ఎన్ని ప్రోగ్రామ్స్ చేస్తుంటాం, ఏ పోస్టర్ కావాలన్నా ఎవరు లేదన్నా, ఎవరు చేయకపోతే అల్టిమేట్లీ గోస్ టు శ్రీనివాస్ గారు. ఒక వీడియో కావాలి, ఎవరు చేయకపోతే ఫస్ట్ అందరు చేస్తూ ఉంటారు. ఏం జరగకపోతే అది కూడా లాస్ట్ మినిట్ వెళ్తుంది ఆయన దగ్గరికి. సరే ఇప్పుడు పని ఉంది, ఇప్పుడు కావాలి. బికాస్ అంతకుముందు వేరే వాళ్ళకి చెప్పాం, వాళ్ళు చేస్తూ ఉంటారు, వీళ్ళు చేస్తూ అంతా నడుస్తూ ఉంటుంది. బట్ అట్ వన్ పాయింట్ ఆఫ్ టైం వీ డిసైడ్ ఇది నడవదు ఇక. నౌ వీ హ్యావ్ టు, బాబు మీరు వద్దు, ఐ విల్ గెట్ ఇట్ డన్ బై సంబడి. ఆ సంబడి ఎవరు? నారగోని గారు ఉంటారు. ఆయనకి ఏం లేదు, సార్ ఇది నాకు కావాలి, ఎప్పుడు కావాలి, 10 నిమిషాల్లో కావాలి. బికాస్ ఆల్రెడీ స్వీట్ టైం అంతా తినేసాం. లేదా రేపు పొద్దునికి కావాలి, లేదా రాత్రికి కావాలి, లేదా గంటలో కావాలి, నేను మీటింగ్కి వెళ్తున్నా, మీటింగ్ వెళ్ళేలోపు కావాలి. సో చూడండి, this is now in return always question to me what I given back to him. So he's always giving. Always a question comes, what should I give him? So somehow I always believe నేను ఇవ్వలేకపోతే something will come to him. So but his efforts will never waste. What I see the other side is ఆయన పెట్టే ఎఫర్ట్స్ ఆయన తీసుకునే శ్రమ వేస్ట్ కాదు. సో సచ్ ఏ కైండ్ ఆఫ్ పర్సనాలిటీ. ఇదంతా నడుస్తుందంటే మీకు ఇలా స్మూత్గా ఉంటుందండి. బట్ బ్యాక్ ఎండ్ చాలా మంది పని చేస్తేనే అవుతుంది. నేను చెప్తున్నాను ఏ పని చేయనండి, నేను ఏ పని చేయను, మళ్ళీ చెప్తున్నాను. నేను క్లాస్కి వస్తే ఇక్కడ 6:30 to 7:30 క్లాస్ అంటే ఐ ఓన్లీ టేక్ ద క్లాస్. రిమైనింగ్ నాకు ఏమి తెలియదు. ఎవరు రిజిస్ట్రేషన్ చేస్తారు, ఎవరు వస్తారు, ఎవరు గ్రూప్ చేస్తారు, ఎవరు పోస్టర్ పెడతారు, ఎవరు చేస్తారు. దే డూ ఎవ్రీథింగ్, బట్ దే డూ సో మెటిక్యులస్. ఎంత పర్ఫెక్ట్ ఉంటుంది అంత పర్ఫెక్ట్ ఉంటుంది. బికాస్ ఆఫ్ దెమ్ వీఆర్ గెటింగ్ దిస్ క్లాస్ అపియరెన్స్. నా పని నేను చేస్తున్నా, వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ సార్ ఒక 2 words మా కోసం. అందరికీ హ్యాపీ మార్నింగ్ అండి. అలాగే గురు పౌర్ణమి శుభాకాంక్షలు. నాకు విద్యనెత్తిన మా గురువులందరికీ పాదాభివందనాలండి. అసలు యాక్చువల్లీ నేను కాకతీయ యూనివర్సిటీలో కానీ ఇంకా బయట ప్రెస్ కానీ చాలా చేశానండి. నేను ఎక్కడ కూడా మనకి ఇలాంటి ప్రోగ్రామ్స్ దొరకవండి. నేను యూనివర్సిటీలో PhD చేస్తున్నాను ప్రజెంట్. అయినా కానీ మనకి ఇలాంటి ప్రోగ్రామ్ ఎక్కడ దొరకదు. మన లైఫ్ చేంజింగ్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఎక్కడ ఇవ్వరు. ప్రొఫెసర్లు కానీ ఎక్కడ కానీ ఎంతవరకు చెప్పాలో అంతవరకు చదువు చెప్తారు, వదిలేస్తారు, మన కర్మాన్ని వదిలేస్తారు. కానీ ఇక్కడికి వచ్చేసరికి నేను దాదాపు ఒక 1 year 1.5 year అవుతుందండి నేను ఆదిశాస్త్రం జర్నీ చేయడం. నా లైఫ్ లో అసలు మర్చిపోలేని సంగతులు చాలా ఉన్నాయి. వాటిని నేను ఎదుర్కొనే శక్తి నాకు కల్పించారు ఈ ACT ద్వారా. అసలు నేను కోలుకోలేను అనుకున్నాను, అలాంటి వాటిని కూడా ఎదుర్కొనే శక్తి నాకు ఈ ACT ప్రోగ్రామ్ ద్వారా వచ్చింది. నేను లైఫ్ లో కూడా ఎప్పటికీ మర్చిపోలేని ప్రోగ్రామ్ అండి. చాలా అందరూ కూడా మన చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా, మన మిత్రులకు, మన బంధువులకు అందరికీ కూడా చెప్పండి. ఈ 5am క్లబ్ కానీ, ACT కానీ, ఈ EI కానీ, ఇవన్నీ మన జీవితంలో దొరకనియండి. చాలా మన ఎమోషనల్ గా ఎలా ఫీల్ అవుతాము, ఎలా కంట్రోల్ చేసుకోవాలనేవి కూడా చాలా ఉపయోగపడతాయండి. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆది సార్, ఇంత మంచి ప్లాట్ఫామ్ ఇచ్చిన మీకు ప్రత్యేకమైన వందనాలు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.
మోర్ సూపర్ పవర్ టు యూ సార్, నార్గోని సార్. థ్యాంక్ యూ శ్రీనివాస్ నేను సార్. ఒకటి చెప్తా అండి మీకు More power to you, sir. More power to you, మోర్ sir. పవర్ టు యూ సార్. More power to you, sir. Thank you so మోర్ much. పవర్ టు యూ సార్. More power to you. ఎస్ లైఫ్ లో ఒకటి అనిపిస్తుంది, దిస్ ఇస్ ద బాటమ్ అవుట్ ఆఫ్ ద బాటమ్ ఇన్ మై లైఫ్. అంటే ఇంకా దీని తర్వాత నాకు ఏం లేదు, ఆల్ డోర్స్ ఆర్ క్లోజ్ అనిపిస్తుంది. బట్ ఎప్పుడైతే మీకు సెల్ఫ్ ఎనేబుల్మెంట్ ఉంటే యూ గెట్ ద థాట్ ఐ కెన్ లీడ్ దిస్. సో నారగోని గారు ఎంత టఫ్ సిచ్యుయేషన్ పాస్ చేస్తే నాకు తెలుసు, బట్ స్టిల్ ఈస్ కాన్ఫిడెంట్. ఆయన మనం కాన్ఫిడెంట్ ఉండి మన సైజ్ ఎందుకు కాకపోతే అట్లీస్ట్ వీ స్టాండ్ ఆన్ అవర్ లెగ్స్. కొన్నిసార్లు మనం కింద పడిపోయి నా లైఫ్ లేదనిపిస్తుంది, స్టిల్ యూ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. ఈ రోజు కాబట్టి రేపు మంచిగా ఉంటుందండి. ఇవన్నీ తాత్కాలికమే. ఎంత కష్టం అన్నానండి, దట్స్ టెంపరీ ఫేజ్ ఇన్ లైఫ్. కాకపోతే ఆ ఫేజ్ ఇన్ లైఫ్లో మనం హోల్డ్ చేసుకోలేకపోతే వి కంప్లీట్లీ వ్యానిష్, మనం ఫినిష్ అయిపోతాం. అక్కడ నిలబడితే ఒక 2 సంవత్సరాలు కష్టపడతాం, 3 సంవత్సరాలు కష్టపడతాం, 4 సంవత్సరాలు కష్టపడతాం. బట్ మన లైఫ్లో 3 years 4 years షార్ట్ పీరియడ్, చాలా షార్ట్ పీరియడ్. ఒకసారి బయటకు వెళ్ళి చూస్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి మన లైఫ్లో కూడా చాలా మంది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వారియర్స్ అండి, దే ఆర్ ఫైటర్స్. మనకు అలా కనిపిస్తారు కానీ వాళ్ళ లైఫ్లో చాలా చాలా ఛాలెంజెస్. విజయలక్ష్మి మేడం, చక్రి గారు, శ్రీనివాస్ గారు, ఐబిఆర్ సార్, చాలా మంది టఫెస్ట్ ఆఫ్ ద టైంలో మన దగ్గర ఉన్నారు, ఇంక్లూడింగ్ మీ. ఐఎమ్ పాసింగ్ ద టఫెస్ట్ టైమ్ ఇన్ మై లైఫ్. స్టిల్ వీ టేక్ ద ఛాన్స్ టు ప్రోగ్రెస్. సో మనకు కష్టాలు ఉన్నాయంటే దానికి ఏదో కుంచుకొని దాన్ని ఏదో నెట్ తీసుకోవద్దు. అండ్ దిస్ పీరియడ్ ఎగ్జాక్ట్లీ నేను ఏదైతే లాస్ట్ 1 year నుంచి ఉన్నా, దిస్ ద టఫెస్ట్ టైమ్ ఇన్ మై జర్నీ. Last 15 days back, my in-law was expired, and almost it is one support pillar as away from me right now, who takes care of my family. So nenu me andartho inta time spend chestanante, there is somebody who is taking care about family. Now that complete system is zero. So still we are here talking to you and listening to you, supporting to you, because this is it. సో అంత టఫ్ సిచ్యుయేషన్లో కూడా మనం వీ ఫైండ్ సమ్ పాజిటివ్నెస్. లేకుండా అదే దాని గురించి చేర్చుకుంటూ అక్కడే మనం బాధపడుతూ అక్కడే మనం ఇదైపోయి అక్కడే మనం చేసుకొని వీ లూజ్ అవర్ కాన్ఫిడెన్స్ అండ్ వీ బికమ్ హెల్ప్లెస్. సో మనం ఎప్పుడైతే ద మూమెంట్ వీ బికమ్ హెల్ప్లెస్, నో సిస్టమ్ ఇన్ ద యూనివర్స్ విల్ వర్క్ అండి. నో సిస్టమ్. మనకి మంచిగా ఉంటే అందరు బంధువులు ఉంటారు, మనకు డబ్బు ఉంటే మనంతా కొలీగ్స్ ఉంటారు, మనకు హ్యాపీగా ఉంటే చాలా మంది సపోర్ట్ చేస్తూ ఉంటారు. ద మూమెంట్ దే ఫీల్ యువర్ వేస్ట్, ద మూమెంట్ they feel you are unfit, then అన్ని సిస్టమ్స్ ఒకసారి పక్కకి వెళ్ళిపోతాయి. కాబట్టి నేను చెప్పేది అంటే మీరు ఎంత ఇబ్బందిలో ఉన్నా ముందు మీరు స్టాండ్ అవ్వండి, బలంగా నిలబడండి. మీరు నిలబడితేనే మీకు అన్ని వర్కౌట్ అవుతాయి, మీరు నిలబడకపోతే ఏది మనతో ఉండదు. కాబట్టి ట్రై టు ఫైండ్ అవుట్ ద ఫుట్ ఆన్ ద గ్రౌండ్ అండ్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, ప్రోగ్రెస్ యువర్ సెల్ఫ్, దెన్ అన్ని మనకు సపోర్ట్ చేస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ శ్రీనివాస్ సార్. మనం ఐబిఎస్ సార్ ఒక 2 minutes మాట్లాడతారు మనతోటి. వి మేడ్ ఎ ఫీడ్బ్యాక్ వీడియో అండి, విల్ దాట్ పోస్ట్ ఇట్ ఇన్ అవర్ వాట్సాప్ గ్రూప్ బికాస్ ఇట్స్ రన్నింగ్ టైమ్. వి హావ్ స్టార్టెడ్ బై 5 o'clock and now it's 8 o'clock. సో చాలా చక్కగా ఒక మంచి ఒక సినిమా కూడా ఇంకా ఇంకా తక్కువే టైం, అంతకంటే మంచి అద్భుతంగా ఈ 100 రోజుల సంబరాన్ని చాలా అద్భుతంగా మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. విత్ ఐబిఎస్ సార్ స్పీచ్ విల్ కన్క్లూడ్ అవర్ సెషన్ అండి. ఐబిఎస్ సార్ ప్లీజ్ వెల్కమ్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. ఫస్ట్ గురుగారు గంపనాగేశ్వర గారికి, నేను ఎప్పుడు చెప్పుకున్న మా ఆత్మీయ గురువు మా ఆది సార్కి, ప్లస్ మా కోర్ టీమ్ మెంబర్స్, ఏసీటీ మెంబర్స్ అండ్ ఆల్ ఆదిగురు టీమ్, హ్యాపీ మార్నింగ్ అందరికి. ఎస్పెషల్లీ మనం ఇక్కడ స్క్రీన్ మీద ఉండేటోళ్ళు, సారీ అండి వీడియో ఆఫ్లో ఉంది, ఆఫీస్లో ఉన్నాను నేను, కుదరదు వీడియో ఆన్ చేసుకోవడం, అందుకోసం చేసుకోలేదు, క్షమించండి. ఎస్పెషల్లీ మనం థ్యాంక్స్ చెప్పడానికండి, ఇక్కడ మనం ఉన్నాము అంటే ఫస్ట్ ఇక్కడ వైఫ్ ఉంటే హస్బెండ్, హస్బెండ్ ఉంటే వైఫ్, పిల్లలు ఉంటే ఫాదరు, మదర్కి ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలండి మనం. ఎందుకంటే సార్ అన్నట్టు ఏసీటీలో కూర్చుంటే మేము 3 hours 4 hours ఒక్కోసారి సండే అయితే సండే మొత్తం కూడా కూర్చుంటే వాళ్ళం. ప్లస్ చాలా మంది రాత్రి మేడం అన్నారు, ఇప్పుడు లక్ష్మీదుర్గ మేడం రాత్రి 10:15 అయింది, 10:20 అయింది అనేది. మేడం మా 74 బ్యాచ్ అప్పుడు హ్యాపీ మార్నింగ్ చెప్పుకున్న రోజులు దాదాపు సగం ఉన్నాయి మాకు, మా 74 బ్యాచ్. అంటే ఎంత ఫ్యామిలీ సపోర్ట్ చేస్తే మనం ఆ రోజు అంత టైం వరకు మనం సెషన్స్ వినగలిగాం. ఛాన్సార్లు బర్త్డేలు కూడా చేసుకున్నాం మేము అన్నట్టు 74 బ్యాచ్ అప్పుడు, ఎందుకంటే 1 o'clock అయిన రోజులు కూడా ఉన్నాయి సెషన్.
అనే అంత సపోర్ట్ చేసిన ఫస్ట్ మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే మన స్క్రీన్ ముందు ఉంటే స్క్రీన్ వెనక ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఫస్ట్ మన ఫైఎం క్లబ్ తరఫున మన ఆదిగురువు తరఫున ప్రత్యేక ధన్యవాదాలండి, ఇంక్లూడింగ్ మై వైఫ్. ఎందుకంటే మా వైఫ్ సపోర్ట్ అనేది మినీ ఇంపాక్ట్ అప్పుడు తెలిసింది. రెగ్యులర్గా మామూలు సపోర్ట్ చేస్తారు, మినీ ఇంపాక్ట్ అప్పుడు 1 or 2 ఫిబ్రవరితో కూడా 2 days చాలా హ్యాపీగా సర్వ్ చేసింది. రైట్, థ్యాంక్ యూ సార్. ప్లస్ ఇంకోటి ఏంటంటే మేము ఇప్పుడు మాట్లాడుకున్నాం కదా, ఏసీటీలో ఉన్న 10 members ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రత్యేకత. ఫస్ట్ కిషోర్ సార్ తీసుకుంటే అసలు నేనైతే 1.5 year సార్ కోపం అనేది చూడలేదు, చికాకు అనేది చూడలేదు, ఆయనకున్న వర్క్ ప్రెజర్. మొన్న సెకండ్ నెక్స్ట్ లెవెల్ అప్పుడు మా తేజ కూడా అడిగేసింది, అంకుల్ ఫస్ట్ లో మిమ్మల్ని చూస్తే ఫుల్ కోపం అనుకున్నానంటే నేను ఎప్పుడైనా కోపపడ్డానా చికాకు పడ్డానా అడగమా మీ డాడీ అన్నారు. అంటే అంత ఓపిక, ఆయన్ని చూసి ఒకటి నేర్చుకోవాలి. ప్లస్ రాములు సార్ ఉంటారు, అసలు రాములు సార్ అయితే నిజంగా వండర్. నిండుకొండ అంటాం కదా మనం, అసలు నిండుకొండ అంటే ఎట్లా ఉంటుందనే రాములు సార్ని చూసి తెలుసుకోవాలి. ఆయన ఉన్న పొజిషన్కి అసలు మనతో మాట్లాడేది అంత అవసరం కూడా ఉండదు. ఎందుకంటే నాకు ఆ సర్కిల్ ఉంది, అంత లెవెల్ సర్కిల్, గెజిటెడ్ ఆఫీసర్ సర్కిల్. అసలు మాట్లాడరు. అట్లాంటిది ఎంత ఒబీడియంట్ అంటే ఎంత ఎదుగునా ఒదుగుండాలి అనేది రాములు సార్ దగ్గర చూసి నేర్చుకోవాలి. తర్వాత ఇంకా మన యంగ్ అండ్ డైనమిక్ చెప్పుకున్నాం కదా, అదే అంకుల్ అన్నది అంటాడు కదా ఎవరిని కూడా, అన్నయ్య అనమని తమ్ముడు అనమని. మన చక్రి ఏంటంటే పొద్దుట మాత్రం లెగడు కానీ సాయంత్రం ఏ పని చెప్పినా చేస్తాడు. ఒక 1000 kilometers బండి వెళ్ళిరా అంటే నేను ఎందుకు పోవాలి, నాకు టైం లేదు, అసలు ఒక్క రోజు కూడా ఇప్పటి వరకు నాకు టైం లేదండు, ఒక్క లెగటం మాత్రం టైం లేదంటాడు. మార్నింగ్ లేకపోతే మాత్రం వల్ల కాదంటాడు. అదొకటి మాత్రం 100% అండి. తర్వాత లెగిసినాక మాత్రం ఆగదు అన్నట్టు. ఇంకా నేను లెగితే మనిషిని కాదంటాడు కదా, లెగిసినాక మాత్రం అసలు తను చేసే వర్క్ అండి అసలు షాపింగ్ వర్క్ ఉంటుంది మనకు ఆఫ్లైన్ అప్పుడు. అదేంటంటే డిస్కస్ చేసే వాళ్ళు మాకు తెలుస్తుంది, మీరు ఆ స్థాయికి వచ్చినాక ఇన్ఛార్జీలకు అందరికీ తెలుస్తుంది, మామూలు కింద వాళ్ళకి అంత తెలియదు, మెంటర్స్ కూడా అంత వర్క్ ఉంటుంది అన్నట్టు. 2 days ఓన్లీ షాపింగ్ పడుతుంది తిరగటం, కానీ బండి వేసుకొని ఎంత ఓపిక తిరుగుతాడంటే అంత ఓపిక తిరుగుతాడు. మన వరంగల్ వచ్చే మన బండి వేసుకొని బస్కి వస్తానంటే బండి వేసుకొని వచ్చేసాడు వరంగల్. మొన్నంటే నేను ఒకళ్ళు కలుద్దామని వెళ్ళాను మన ఫ్రెండ్స్ లోనే, వరంగల్ బండి వేసుకుని వచ్చాడు. ఎక్కడ ఉన్నావంటే నేను ఇక్కడ భువనగిరిలో ఉన్నాను, వచ్చేతను బండి వేసుకొని ఉన్నాడు, బండి వేసుకొని వచ్చాడు అక్కడ. అంత వర్క్. కాబట్టి పొద్దుట మాత్రం లేకడు, అదొక్కటి మనవాడి దగ్గర. లెగిసినాక మాత్రం ఆగడు అసలు, ఏ పని చెప్పినా ఫీల్ అవన వ్యక్తి. అంటే నాకెందుకు నేనెందుకు వినాలి అనే మాట ఉండదు, అదొక్కటి చక్రి దగ్గర నేర్చుకోవాలి. ఇంకా తర్వాత మాకు ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కొంచెం ఇబ్బందిగా ఉంది సెషన్ లేకపోతే బోర్ కొడుతుంది అంటే ఒకే ఒక్కళ్ళండి మాకు డైనమిక్. మా నాగలక్ష్మి మేడం దించామంటే ఆడిచ్చేస్తారు కాసేపు, ఆఫ్లైన్ కానీ ఆన్లైన్ కానీ అసలు హ్యాపీ ఎంజాయ్. ఒక్కసారి మొత్తం చిన్నపిల్లలు అయిపోతాం. అట్లా పర్టికులర్ అందరినీ లేపి డాన్స్ చేపిస్తారు అన్నట్టు. సూపర్ యాక్టివ్ అన్నట్టు మేడం దగ్గర అవి నేర్చుకోవాలి మనం. అలాగొచ్చారు కల్లా ఇక మన నార్గన్ శ్రీనివాస్ గారు అసలు నిజంగా ఆయన ఓపిక అండి. పోస్టర్ ఎప్పుడు చెప్పినా వాళ్ళ అన్న కొడుకు పెళ్లిలో ఉండి కూడా పోస్టర్స్ చేశాడండి. నేను చెయ్యను, నాకు కుదరదు అనలేదు ఎప్పుడు. వాళ్ళ ఊర్లో సిగ్నల్స్ తప్పనిచ్చి ఎక్కడ ఏ చెప్పినా నాకు కుదరదు లేదు అనేది అసలు ఉండదు అన్నట్టు మనకి. అది అక్కడ నేర్చుకోవాలి. ఇక మనకి ఇంకా మా పాప గురించి తెలిసిందే, నేను చెప్పడానికి ఏం లేదు, అందరికి మీకు తెలుసు. ఇంకా ఇంకొకళ్ళు 2 ఉన్నారండి మనకి. అందరూ తెర ముందున్న వాళ్ళనే పొగుడుతా ఉన్నారు కానీ తెర అనుకున్న మా అమ్మాయిని మాత్రం ఎవ్వరు అసలు మాట వరుసకు కూడా ఎవరు అనలేదు. అది కొంచెం బాధ అనిపించింది. మా భవాని ఇలా అక్కడ భవాని లేకపోతే ఇక్కడ రవీంద్ర ఉండడు ఇక్కడ. ఎందుకంటే 2 కపుల్స్ చిన్నపిల్లలను వదిలేసి భద్రాచలం వచ్చారండి. 2 days ఉన్నారు మినీ ఇంపాక్ట్. ప్లస్ మార్నింగ్ టైము 5 o'clock రవీంద్ర లేకపోతే మీరు ఎన్ని వందలు చెప్పుకోండి, రవీంద్ర లేకపోతే మార్నింగ్ ఏం అనేది అట్టర్ ఫ్లాప్. నేనైతే మీరు ఎవరు ఏదనుకున్నా పర్లేదు, ఆగిస్తారు నన్ను అపార్థం చేసుకున్నా పర్లేదు కానీ మార్నింగ్, ఎందుకంటే నాకు తెలుసు ఏసీటీ కార్ నుండి మార్నింగ్ కరెక్ట్ 5 o'clock ఎందుకంటే నేను ఆఫీస్లో ఇన్నో అవుట్లోనే ఉంటుంది రెగ్యులర్గా. అందుకోసం నేను ఎప్పుడు వీడియో ఆన్ చేయను 5 AM ఇంటి కానీ అవుట్ కానీ టైంలో ఉంటాను. ఎప్పుడు ఆన్ చేసినా నేను రవీంద్ర ఒక్కడే పాప ఓపెన్ చేసి కూర్చుంటాడు అన్నది. టైం అంటే టైం మార్నింగ్. లెర్నింగ్ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే రవీంద్ర గారి దగ్గర నుండి లెర్నింగ్. ప్రతి చిన్న పాయింట్ కూడా చాలా పర్ఫెక్ట్గా నేర్చుకోవటం.
కానీ లెర్నింగ్ కి ఈ 5 సక్సెస్ వెనక ఎస్పెషల్లీ మనందరం థ్యాంక్స్ చెప్పాల్సింది భవానీకి. ఎందుకంటే చిన్న పిల్లలు ఉన్నారు, చిన్నపిల్లల్ని తను మేనేజ్ చేసుకుంటా, తను కూడా ఏసీటీలో ఉండి తను నేర్చుకుంటా, లెర్న్ చేసుకుంటా, సపోర్ట్ ఇచ్చుకుంటా ఈరోజు సక్సెస్ అవడం కారణం. అదే అంటారు కదా, ప్రతి మొగోడు వెనకాల ఆడవాళ్ళు ఉంటారని, అట్లా భవానీ అండి. భవానీ ద్వారానే ఇలా రవీంద్ర ఈ స్థాయిలో ఉన్నాడని నేను అనుకుంటున్నాను. ఆయన వీళ్ళైనా పర్లేదు, నేనైతే అనుకోవటం. ఎందుకంటే మా అమ్మాయి కాబట్టి నేను అమ్మాయికే సపోర్ట్ ఎక్కువ చేస్తాను. ఆ రోజున భవానీ ఇట్లా వీళ్ళందరూ ఏంటంటే అండి, సార్ చూస్ చేశారో మరి దేవుడు అట్లా చేశాడో కానీ టీంలో అందరికీ డిఫరెంట్ కేటగిరీస్, ఎవరికి ఒకరికొకరు పోలిక ఉండదు. కానీ మనకి ఏదైతే కావాలో ఆది గురువుకి అన్ని ఒక్కొక్కళ్ళలోంచి కలిపితే ఒక టీం అయింది. అందుకోసం బహుశా ఆది గురువు టీం అనేది ఎక్కడ పోయినా సక్సెస్ అవడానికి మెయిన్ రీజన్ అని నేను అనుకుంటున్నాను. ఇంకా అన్ని వండాము, దానికి కొంచెం మసాలా, కొంచెం నెయ్యి కలిస్తే ఎట్లుంటది అని ఎక్కడి నుండి వచ్చిందంటే ఇప్పుడు కొత్తగా వచ్చారు. కానీ మీరు అందరూ చెప్తున్నారు సార్ ఒకళ్ళని మర్చిపోయారు. రైట్, మర్చిపోలేదండి. ఇవాళ ఆది గురువులో మన ట్రైన్ వర్క్ షాపులు చేస్తున్నాం అన్న రోజుకి 100 నుండి 120 కాల్స్ మాట్లాడిన గ్రేట్నెస్ విజయలక్ష్మి మేడం. అసలు వండర్ అండి, అన్ని కాల్స్ మాట్లాడితే ఇంపాసిబుల్. ఎందుకంటే నేను ఒక 3 బ్యాచ్లకి రిజిస్ట్రేషన్స్ చేశాను, తర్వాత మేడం వచ్చిన కానీ మొత్తం మేడం చేశారు. అసలు ఆ కాల్స్ మాట్లాడుతూ అంత ఓపిక్గా, ఎందుకంటే ఆమె కూడా ఒక గెజిటెడ్ ర్యాంక్. మన రవీంద్ర గారు అయితే ఆమె అయితే వీళ్ళందరూ ఇంజనీరింగ్ చేసి మంచి పొజిషన్స్ లో ఉన్నారు. వాళ్ళకి అనవసరం అసలు ఈ కాల్స్ మాట్లాడాలి, ఇంత చేయాలన్నది అనవసరం, వాళ్ళకి అవసరం లేదు. ఎందుకంటే గవర్నమెంట్ సర్వీస్ లో ఉన్నారు, మంచి పొజిషన్స్ లో ఉన్నారు. అయినా సరే మేడము ఒక్క రిజిస్ట్రేషన్ కి 10 కాల్స్ యావరేజ్ 1:10, మనకి 70 వచ్చినట్టు అర్థం చేసుకోండి ఎన్ని కాల్స్ మాట్లాడారు. మేడం ఓపిక మెచ్చుకోవాలండి. ఇవాళ టీములు మనం ట్రైన్ వర్క్ షాప్ చేస్తున్నాం, ఎస్పెషల్లీ మేడం కూడా మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి. తర్వాత ఇంకా మనకి వచ్చేవరకల్లా ఇప్పుడు మనం అనుకున్నాం కదా అన్ని వండాం బాగానే ఉంది, మరి మసాలాలు కావాలంటే మసాలాలు కలిసింది ఎవరైనా లక్ష్మీదుర్గ మేడం, పోలా సార్. అసలు పోలా సార్ ఉన్న బిజీకి నాకైతే వస్తారనుకోలేదు నేను. ఎందుకంటే సార్ ట్రైన్ వర్క్ షాప్ అప్పుడే వైజాగ్ నుండి ఆది సార్తో జర్నీ చేయాలని వైజాగ్ నుండి వచ్చారు. వైజాగ్ లో మంది నడుస్తుంది మంది, అయినా సరే వైజాగ్ నుండి వచ్చారు సార్. అప్పుడు అనుకున్నాను ఆయన ఉన్న బిజీకి కష్టంలే అనుకున్నాను నేను, మళ్ళీ ఇంకా కనెక్ట్ అవ్వాలని అనుకున్నాను. కొద్ది రోజులు గ్యాప్ వచ్చింది కానీ మళ్ళీ కనెక్ట్ అయ్యారు. ఎంత యాక్టివ్గా ఉన్నారంటే చాలా గ్రేట్ సార్, థ్యాంక్ యూ సార్. అలాగే ఇంకా మన శ్రీలక్ష్మి మేడం, లక్ష్మీ దుర్గా మేడం, వీళ్ళిద్దరు కలిసి సెకండ్ బ్యాచ్ రవీంద్ర గారు బిజీ ఉండటంలో సెకండ్ బ్యాచ్ నడపడం చాలా గ్రేట్ అండి. థ్యాంక్ యూ అండి సార్, థ్యాంక్ యూ సార్, ఆది సార్, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, మోర్ పవర్ టు యూ. Thank you so much for your wonderful సార్ interventions. ఒక్కసారి సార్ ఆది సార్ ఒక్కసారి భవానీని కూడా లైన్ లోకి తీసుకొని అందరూ ఒక్కసారి మాట్లాడుతూ బాగుంటుంది నా ఒపీనియన్. 1 minute భవానీ పిలవండి సార్. భవానీ నాగమణి మేడం కూడా పిలవండి 1 minute. నాగలక్ష్మి గారు కూడా ఉన్నారు సార్, లైన్ లో ఉన్నట్టున్నారు. ఇందాకైతే ఉన్నారు స్టార్టింగ్ లో, మేడం కూడా ఉన్నారా? ఇప్పుడు లేనట్టున్నారు సార్. లేరు మేడం. ఇప్పుడు లేరండి, ఇప్పుడు లేరు. సార్ భవానీ అంతలోపు నాగలక్ష్మి మేడం వెళ్తాం. యా, భవానీ మేడం కూడా ఒకసారి ఒక 1 minute, బికాస్ దిస్ సెలబ్రేషన్ యూ షుడ్ నాట్ మిస్ ఎనీవన్స్ కంట్రిబ్యూషన్. మనం ఇంత మంచి చేసుకుంటున్నాం అంటే దేర్ విష్ మోర్ దెన్ బలం, సంకల్పం అండి. అదే చెప్తాను, సంబడి హస్ విష్ ఇస్ ఫ్లరిషింగ్, ఇస్ మేకింగ్ అస్ టు వర్క్ డే అండ్ నైట్. యా, థ్యాంక్ యూ. భవానీ మేడం ఇస్ అవైలబుల్. రవీంద్ర సార్ వాళ్ళ మదర్ వాళ్ళ ఇంట్లో ఉన్నారండి, ఒకసారి నేను కాల్ చేస్తాను. ఓకే, మీన్ వైల్ విల్ టేక్ 2 more people's performance అండి. బేసన్ గారు ఒక మాట ఏమైనా చెప్తారా? గురువులందరికీ పాదాభివందనాలు సార్. నేను అదే 5M క్లబ్ మీద ఒక చిన్న సాంగ్ పాడదామని. నైస్, పాడండి. వచ్చింది 5M క్లబ్, మన జీవితానికి వెలుగు నింపేందుకు వచ్చింది 5M క్లబ్. ఉదయించే సూర్యునితో పోటీకి సిద్ధం చేస్తూ, ఉదయించే సూర్యునితో సిద్ధం చేస్తూ, మన జీవాలకు వెలుగును పంచేందుకు వచ్చింది 5M క్లబ్. వచ్చింది 5M క్లబ్,
మన జీవితానికి వెలుగును నింపేందుకు వచ్చింది 5M క్లబ్. బ్రహ్మముహూర్తంలో నా ధ్యానానికి మేల్కొలిపి, బ్రహ్మముహూర్తంలో నా ధ్యానానికి మేల్కొలిపి, అస్థిరంగా ఉన్న మన మనసులను సుస్థిరపరిచేందుకు వచ్చింది 5M క్లబ్. వచ్చింది 5M క్లబ్, మన జీవితానికి వెలుగు నింపేందుకు వచ్చింది 5M క్లబ్. విశ్వంతో మమేకమై విజువలైజేషన్ చేస్తూ, విశ్వంతో మమేకమై విజువలైజేషన్ చేస్తూ, విశ్వం మనకిచ్చిన వాటికి కృతజ్ఞత జీవించి, మన విజయాలను సొంతం చేసేందుకు వచ్చింది 5M క్లబ్. వచ్చింది 5M క్లబ్, మన జీవితానికి వెలుగు నింపేందుకు వచ్చింది 5M క్లబ్. అన్ని అనారోగ్య సమస్యలకు యాంటీబయాటిక్ టాబ్లెట్ మనకు అందించింది 5M క్లబ్. వచ్చింది 5M క్లబ్, మన జీవితానికి వెలుగు నింపేందుకు వచ్చింది 5M క్లబ్. ఎమోషనల్ యోగా, సైకిల్ సీల్డ్, ఫర్గివ్నెస్, మిర్రర్ టెక్నిక్, వాటర్ బాటిల్ టెక్నిక్ వంటి మన బాడీలో పంచేంద్రియాలతో పని చేయించడానికి 6వ ఇంద్రియంగా వచ్చింది మన 5M క్లబ్. వచ్చింది 5M క్లబ్, మన జీవితాలకు వెలుగు నింపేందుకు వచ్చింది 5M క్లబ్. మనకు మనమే సాటి అని చెప్పి బిఎన్ అచీవర్ వంటి మనలో కరేజ్ను నింపే గొప్ప జీవిత సూత్రాన్ని ఇచ్చేందుకు వచ్చింది మన 5M క్లబ్. డాక్టర్ ఆదిగురు గారితో మన ప్రయాణం ఇది ఎందరికో ఆదర్శ మార్గం చూయించి విజయాలను పంచేందుకు వచ్చింది 5M క్లబ్. వచ్చింది 5M క్లబ్, మన జీవితాలకు వెలుగు నింపేందుకు 5M క్లబ్. థ్యాంక్ యూ సార్. సూపర్ సార్, మోర్ పవర్ టు యు సార్. విశానా సార్. More power to you, sir. చాలా బాగుంది. More power to you, sir. భీమన్న సార్. More power to you, భీమన్న మీరు sir. ఒకసారి ఫీడ్‌బ్యాక్ లో పెట్టారు కదా సార్, EFT అంటే యాంటీబయోటిక్ అని. నేను చూసాను. దీంట్లో అసైన్‌మెంట్ లో పెట్టారు సార్. అసైన్‌మెంట్స్ లో EFT ఇస్ అన్ యాంటీబయోటిక్ అని పెట్టారు. ఎక్సలెంట్ అండి. చాలా అందంగా రచించారు. మనం ఏమైతే ఫాలో చేస్తామో మొత్తం అంతా కవర్ చేసుకుని హ్యాపీగా రాసుకున్నారు. చాలా బాగా మాకు ప్రెజెంట్ చేశారు. ఇట్స్ రన్నింగ్ టైమ్ అండి. మ్యామ్ ఇది రేపు ఒక రోజు కంటిన్యూ చేయండి మ్యామ్. చాలా మందికి చాలా ఉన్నాయి. లెట్ దెమ్ ఎక్స్ప్రెస్, లెట్ దెమ్ ఫీల్. సో రేపు మళ్ళీ ఒక చిన్న పోస్ట్ చేసి కంటిన్యూ చేయండి, బికాస్ ఫర్ ఎనీ రీజన్ నాట్ మిస్ ఎనీ ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ పీపుల్ పర్సెప్షన్స్ అండ్ ఆల్. సో రేపు కంటిన్యూ చేద్దాం. విల్ కంటిన్యూ దిస్ ఫర్ రవీంద్ర సార్. ఎస్ మ్యామ్. ఇస్ కి రెడీ సార్? ఇస్ షీ రెడీ? కాల్ ఇచ్చట్లేదు. నేను రేపు షీల్ ప్రెజెంట్. ఓకే, టుమారో విల్ మేక్ హర్ టు ప్రెజెంట్. ఓకే ఓకే అండి. సో వీ హావ్ డన్ వండర్ఫుల్ సెషన్ టుడే, నో డౌట్ ఎట్ ఆల్. ఎక్సలెంట్ పీపుల్. మీరు అందరూ చాలా చక్కగా వచ్చి అందరూ కూడా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవడానికి అందరూ కోఆపరేట్ చేశారు. పేరు పేరున ధన్యవాదాలు చెప్పాలి. సో అన్ని పేర్లు చెప్తే ఇప్పుడు టైం అయిపోతుంది కాబట్టి విల్ కంటిన్యూ అండి. ఆ సెలబ్రేషన్ విల్ కంటిన్యూ టుమారో టు. రవీంద్ర సార్ విల్ హెల్ప్ అస్ అగైన్ రేపొద్దున కూడా. ఓకే సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ హంబుల్నెస్ అండ్ tireless efforts, super support. So with this we'll conclude our session. And Adi sir, shall we conclude? Yeah, we'll conclude ma'am, because time is up. So అందరూ మళ్ళీ రేపు ఒకసారి జాయిన్ అవ్వండి. విల్ సెలబ్రేట్ దిస్ టుమారో యాజ్ వెల్. మీ మనసులో ఉన్న ఆలోచనలు అండ్ బలంగా చెప్పేది ఏంటంటే, యూ ఇంట్రడ్యూస్ దిస్ ప్రోగ్రామ్ టు ఎనీబడి. అదే నేను చెప్పాను, ది ఇంటెన్షన్ ఆఫ్ దిస్ 5M is to make it non-impactians to impactians. Yes. And more than impactians, the club of Adi Guru. So we name it something Adi or something, any name. Okay, we want to make a community where we live happily. So this could become a happiness university in some time. So where we just మనకి ఎప్పుడు ఏం లేకుండా వచ్చిన లింక్ పెట్టుకొని సరదాగా మాట్లాడుకొని we can unburden our pains and our mental stress. ఎందుకంటే ప్రతిరోజు ఏదో ఒక సందర్భంలో బాధపడుతున్నా, ఇబ్బంది పడుతున్నాం. అటువంటిప్పుడు మనకి ఎవరో ఒకరు కావాలి. రిలేటివ్స్ ఆర్ బికమింగ్ వీక్. టుడే సిస్టంలో రిలేటివ్స్ దగ్గరికి మన సహాయం పోయే రోజులు వెళ్ళిపోయినాయి.
కొంత టైం ఫ్రెండ్స్ అనుకున్నాం, అది కూడా కొంచెం షేడ్ అవుతుంది బికాస్ ఆఫ్ ద వర్క్ ప్రెషర్ బర్డన్స్ ఆల్ దట్. నౌ ఎక్కడైనా సపోర్ట్ కావాలంటే లైక్ మైండెడ్ పీపుల్. సో అటువంటి ఒక సిస్టమ్గా ఇది ఉండాలి. ఎవరు ఏదొచ్చినా కూర్చొని సరదాగా డిస్క్రిమినేషన్ లేకుండా సరదాగా కూర్చొని నీకు నేను నాకు నువ్వు మనందరం కలిసి వి షేర్ అవర్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ పెయిన్స్ అండ్ హ్యాపీనెస్ అన్నంతగా ఇది ఉండాలి అనేది ఇట్స్ అ బిగ్గర్ విజన్. సో అలాంటి దిశగా మనం వెళ్దాం అండ్ విల్ మేక్ ఇట్ ఎ రియాలిటీ. Yes, sir. Thank